So friends, it may be connected with money, or it may be connected with relation, or it may be connected with health, or it may be connected with your career. ఏమైనా కావచ్చు. ఈ నాలుగే జీవితంలో ఇంపార్టెంట్ విషయాలు. సో ఈ ఈ ఈ 4 ఇంపార్టెంట్ విషయాల్లో మీకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడో ఉండొచ్చు. సో ప్రాబ్లం ఉన్నా కూడా మీకు తెలియకపోవచ్చు. మరి వాటన్నిటిని మనం ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనే దానికి సొల్యూషన్స్ మనం బయట వెతుకుతూ ఉంటాము, కానీ ఎక్కడ దొరకదు. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు అనే అనే ధోరణితో మనం ఉంటూ ఉంటాం. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మరి ఏది మనం ఎలా చేస్తే ముందుకెళ్తాం అనేది ఈ మా యొక్క వెబినార్లో చాలా క్లియర్గా, ఇవి మాటలకు అందే విషయాలు కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉండి మీరు ముందుకు వెళ్తారో, వెన్ యూ మేక్ ప్రాక్టీస్ ఆల్ ది ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ ఈజీలీ అచీవ్ ఎనీ గోల్. ఎలాంటి గోల్ అయినా మీరు సాధించగలరు. దానికి కావాల్సినటువంటి మైండ్ సెట్ షిఫ్ట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మైండ్ సెట్ షిఫ్ట్ లేకుండా మీరు ఎన్ని విన్నా, ఎన్ని రోజులు మాతో ఉన్నా, సో దెర్ ఈస్ నో యూస్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా, అవసరమైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ద డౌట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్టు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతుంటుంది. సో కాబట్టి మరి ఈ అర్థమైన దాంట్లో ఇంకా చాలా విషయాలు ఉంటాయి మీకు తెలియకుండా. సో వాటన్నింటి కూడా క్లియర్ చేసుకుంటే సో యూ విల్ బికమ్ రైట్. నోట్బుక్ పెన్ తీసుకొని రెడీగా పెట్టుకోండి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, మీకు ఎక్కడైనా మేము మాట్లాడేటప్పుడు ఎక్కడైనా ఇది సంథింగ్ ఏదో నాకేదో తగిలినట్టు ఎక్కడో అనిపిస్తుంది అనే అటువంటి భావన మీకు వస్తే కనుక, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అది యూ కెన్ డిస్కస్ విత్ అస్ అండ్ వి ట్రై టు క్లారిఫై ఇట్. అంటే ఇక్కడ ఏ వెబినార్ అయినా, ఏం చదివినా, ఏ పుస్తకం చదివినా, ఏం చేసినా కూడా మీకు కొంత నాలెడ్జ్ మాత్రం వస్తుంది, ఒక 10% నాలెడ్జ్ మాత్రం వస్తుంది. సో వీఆర్ కంప్లీట్లీ, మేము నాలెడ్జ్ని చాలా ఫ్రీగా ఇవ్వడానికి మేము డిసైడ్ అయినాం. బట్ వి చార్జ్ ఫర్ ద ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో విషయాలు చెప్పుకోవడానికి, వినడానికి, చదవడానికి, చూడడానికి చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్, అక్కడ వీ నీడ్ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, వీ నీడ్ ఏ లాట్ ఆఫ్ గైడెన్స్ అండ్ చాలా చాలా విషయాలు అవసరం ఉంటాయి. చాలా టెక్నిక్స్, చాలా స్ట్రాటజీస్, ఇవన్నీ మీకు అవసరం ఉంటాయి. అవన్నీ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ యూ. ఓకే. సో ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఏమి లాభం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇంతవరకు చిన్నప్పటి నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉన్నాము. ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మన బ్రెయిన్ అనేది చాలా హీట్ ఎక్కిపోయింది, అవునా కదా? సో కాబట్టి ఇక ముందు అలా కాకుండా మనం ట్రాన్స్ఫర్మేషన్ వైపే మనం అడుగు వేయాలి. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషనే మనం పొందాలి. సో ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ సెట్ అనే విషయం మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో దాన్ని కంప్లీట్గా మీ యొక్క లైఫ్లోకి యాక్సెస్ చేసుకోవడం కోసం మీరు చాలా విషయాలు మీరు పాటించాల్సి ఉంటుంది. ఓకే, లెట్ us స్టార్ట్ ది సెషన్ అండ్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో నేను చెప్పే విషయాలు స్క్రీన్ మీద కనబడేటువంటి విషయం అంటే ఆ స్లైడ్ కాకుండా దాని వెనకాల ఏముందో, ఏమి చెప్పాలనుకుంటున్నామో అది మీరు బాగా గమనించండి. సో దట్ యూ కెన్ క్యాచ్ ఇట్. ఓకే, రైట్. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే మనీ, అవునా కాదా? సో మనిషికి అవసరాలు 7 అవసరాలు ఉంటాయి. మనిషికి 7 అవసరాలు ఉంటాయి. అందులో ఫస్ట్ 3 ఏంటంటే, ఫస్ట్ గాలి, తర్వాత నీరు, తర్వాత ఆహారం, తర్వాత వచ్చేటి అన్ని కూడా డబ్బు 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 4. సో కాబట్టి మనం ఏం చేయాలి, మరి ఎలా ప్రయత్నించాలి, ఎలా మనం డబ్బు సంపాదించాలి అనేటువంటి విషయము మనకు ఈ సెషన్ కంప్లీట్గా 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ సక్సెస్ కావాలనుకున్నా కూడా మీకు 2 అవసరము. ఒకటి స్ట్రాటజీ అవసరము, ఇంకోటి మైండ్ సెట్ అవసరము. సో కాబట్టి బిజినెస్ మైండ్ సెట్ సంబంధించిన విషయాలు రామ్ ప్రసాద్ సార్ చాలా అద్భుతంగా చెప్తారు. బికాస్ హీఈస్ అ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ ఇన్ దిస్ ఏరియా. సో కాబట్టి బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకోవాలంటే తన దగ్గర నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రతి దానికి ఒక మైండ్ సెట్ అవసరం. ఎందుకంటే మైండ్ సెట్ షిఫ్ట్ కాంది మీరు ఏది సాధించలేరు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మైండ్ సెట్కి సంబంధించిన విషయాలు ఉంటే నేను సంపత్ కుమార్, సో నేను డీల్ చేస్తుంటాను. సో కాబట్టి ఇక్కడ కమ్ టు ద పాయింట్. సో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మరి మనీ మాత్రమే ఇంపార్టెంట్ అంటే నో మై డియర్ ఫ్రెండ్స్, మరి హెల్త్ కూడా ఇంపార్టెంటే. నిజంగా హెల్త్ లేకుండా మనం సాధించగలమా? సో డబ్బు ఉంది, రిలేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మరి మనము ఆ హెల్త్ లేకుండా ఏమైనా సాధించగలమా అంటే నో.
సో కాబట్టి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మరి మనీ ఉంది, హెల్త్ ఉంది, మరి రిలేషన్ చక్కగా లేదు, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, పిల్లల మధ్యలో కావచ్చు, అదేవిధంగా మీ నైబర్స్ మధ్యలో కావచ్చు. సో ఎక్కడైనా కూడా మీకు ఈ రిలేషన్ కరెక్ట్గా లేదనుకోండి, సో మనం హ్యాపీగా ఉండగలమా? నో. మరి ఇవన్నీ ఉన్నాయి, మన కెరీర్ లేదు. కెరీర్ అంటే ఇట్ మే బి ఎనీథింగ్, ఇట్ మే బి జాబ్, ఇట్ మే బి బిజినెస్, ఆర్ ఇట్ మే బి కోర్స్, ఏదైనా కావచ్చు. మీ కెరీర్, మీ మీ జీవితం నడవడానికి ఉన్నటువంటి కెరీర్ ఏదైనా కావచ్చు. మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, 4 ఇంపార్టెంటే. మరి ఇవన్నీ కూడా 4ంటిని కలిపి నడిపించేటువంటి విషయం ఏంటి అంటే మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇంట్రెస్ట్ కన్నా తర్వాత మీకు హాబీ, అదేవిధంగా ఇవి రెండింటికన్నా చాలా పవర్ఫుల్ ఏంటంటే ప్యాషన్. సో ఎప్పుడైతే ప్యాషన్ అనేది మీకు ఉంటుందో మిగతా అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రపంచంలో విజయం సాధించినటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళ యొక్క ప్యాషన్నే పట్టుకున్నారు. సో వాళ్ళ ప్యాషన్ను పట్టుకున్నారు కాబట్టే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. మనం ఊహించినంత రేంజ్‌కు వెళ్ళిపోయారు. ఎందుకు? కారణం ఏంటి అంటే, కారణం ఒకటే మై డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే నీ మనసుతో ఆలోచిస్తే కొంచెమే పనిచేస్తది. కానీ ప్యాషన్ అనేది ఇట్ ఈస్ అన్‌కంట్రోల్డ్ ఎమోషన్. మీ మీ సోల్ నుండి వస్తున్నటువంటి అన్‌కంట్రోల్డ్ ఎమోషన్. అదే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తది. ఆ శక్తి కేవలం ప్యాషన్‌కే ఉంది తప్ప మీకు మాత్రం కాదు. సో ఇక్కడే అందరూ చాలా పొరపాటు పడుతుంటారు. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలని ఖచ్చితంగా అనుకుంటారు. అనుకోని వాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. కానీ మీరు అది సాధించాలనుకుంటే ఖచ్చితంగా మీకు కావాల్సింది ఏంటిది? ఏముండాలి? అనేది కనీసం మీ ఊహకు కూడా అందకపోవచ్చు. సో అందరం ఎవ్రీబడీ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద బుష్, బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటాం. అంటే ఆ పొద చుట్టే తిరుగుతున్నారు కానీ ఆ లోపలికి వెళ్ళట్లేదు. సో అది మనము మా 10x వెల్త్ క్రియేటర్స్‌లో మీరు తెలుసుకునే విషయం. ఎందుకంటే అక్కడ మూలాన్ని మీరు ఎంతవరకు అయితే టచ్ చేయరో అంతవరకు లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అనేది తగ్గవు. సో అవేంటి? ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? అవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం మనం ఈరోజు. సో చాలా ప్రాక్టికల్‌గా, చాలా క్లియర్‌గా. సో, సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి సమస్యలున్నాయి. సమస్య లేకుండా ఎవరు లేరు. అవునా? కాదా? సో మరి సమస్యలు లేకుండా తీసేద్దామా ఈ ప్రపంచంలో? ఆలోచించండి. సమస్యలు లేకుండా తీద్దామా? ఒకసారి సమస్య లేకుండా ఆలోచించండి జీవితం. సో 100% ఇక్కడే ఉండండి. సో ఎందుకంటే మన మన సమస్యల్ని మనం అన్లాక్ చేయాలి ఈరోజు. మరి సమస్య లేకుండా ఉందామా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఉందనుకోండి. మూవీ ఉంది. ప్రతి దాంట్లో 2 ఉంటాయి. మంచి, చెడు, అదేవిధంగా పాజిటివ్, నెగెటివ్ అని రకరకాల పేర్లతో మనం ఉంటాం. సో మరి ఈ 2 ఉంటాయి. ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ ఉంటాయి. మరి నిజంగా ప్రాబ్లమ్ లేకుండా చేద్దామా మనం? అంటే దానికి వాల్యూ ఉంటదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూద్దాం. ఒక మూవీ తీసుకోండి. అందులో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. అవునా కాదా? హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. మరి నిజంగా విలన్ క్యారెక్టర్ తీసేద్దామా? ఒక స్టోరీ, ఒక మూవీ వితౌట్ విలన్‌తో చూడండి. మీరు చూడగలరా విలన్? ఆ మూవీని చూడగలరా? వితౌట్ విలన్ లేకుండా మీరు చూడగలరా? ఖచ్చితంగా చూడలేరు. అవునా కాదా? మరెలా? మరి వట్టి హీరోని పెట్టి సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అయితదా? ఫ్లాప్ అయితదా? ఖచ్చితంగా అసలు సినిమానే ఉండదు. వితౌట్ విలన్ సినిమా ఉండనే ఉండదు. అంటే అదే విధంగా మనకు పవర్ చూస్తే గనక, మన యొక్క పవర్, మన కరెంట్ చూస్తే గనక ఫ్యాన్ ఉంది, బల్బ్ ఉంది, మన ఏసీ కావచ్చు, తర్వాత కూలర్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాటికి పాజిటివ్, నెగెటివ్ అని 2 కనెక్షన్స్ ఉంటాయి. మరి ఆ 2 కనెక్షన్స్‌లో నెగెటివ్ కనెక్షన్ మనకు అవసరం లేదు. తీసేద్దామా మరి? చెప్పండి. తీసేద్దామా? ఖచ్చితంగా తీసేస్తే నడవదు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా మనకు పాజిటివ్ సొల్యూషన్ ఎంతైతే అవసరమో ప్రాబ్లమ్ కూడా అంతే అవసరము. పాజిటివ్ వైర్ ఎంతైతే అవసరమో నెగెటివ్ అనేది కూడా అంతే అవసరం. సో ఒక మూవీలో ఒక హీరో క్యారెక్టర్ ఎంతైతే అవసరమో విలన్ క్యారెక్టర్ కూడా అంతే అవసరం. సో అది లేకుండా మనం లేం మై డియర్ ఫ్రెండ్స్. ప్రాబ్లమ్ లేకుండా మనకు ఒక హీరో అంటే ఒక విలన్ లేకుండా మూవీ లేదు. నెగెటివ్ లేకుండా మనకు ఎలాంటి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఏం నడవవు. అదేవిధంగా సమస్యలు లేకుండా మనం ఎప్పుడు ఎదగము, గుర్తుపెట్టుకోండి. ఇది జీవిత రహస్యం.
గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు అనుకుంటారు నా సమస్యలన్నీ పోవాలి, సమస్యలన్నీ పోవాలని. మరి ఆ సమస్యలు పోవాలనుకుంటున్నాము. మన జీవితంలో ఎన్నో సమస్యలు పోయినాయి. మరి ఇప్పుడు కొత్త సమస్యలు రాలేదా? వచ్చినాయి. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మరి సొల్యూషన్ ఎక్కడ ఉంది? ఎక్కడో వెతుకుతున్నాం మనం సొల్యూషన్. ఎక్కడ వెతకాలి? మరి ఏం చేయాలి? ఈ రోజుతో మీ మైండ్ కంప్లీట్ షిఫ్ట్ అయిపోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, యూ ఆర్ ది ప్రాబ్లమ్ అండ్ యూ ఆర్ ది సొల్యూషన్. యూ ఆర్ ది ప్రాబ్లమ్ అండ్ యూ ఆర్ ది సొల్యూషన్. మీరు ప్రాబ్లమ్ మీలో మీరే ప్రాబ్లమ్, మీరే సొల్యూషన్. అది ఎలా అంటే, సో మీరు ఎప్పుడైతే తక్కువ మైండ్ సెట్‌తో ఉంటారో, అప్పుడు మీకు మీరు ప్రాబ్లమ్ లాగా కనబడుతది. అదేవిధంగా మీరెప్పుడైతే మీ యొక్క మైండ్ సెట్ షిఫ్ట్ అయితదో, అప్పుడు మీకు సొల్యూషన్ కనబడుతుంది. ఎగ్జాంపుల్ ఒక ఈగల్‌ని తీసుకోండి. ఈగల్‌ని తీసుకోండి. అంటే ఒక సమస్య ఒక స్థితిలో మాత్రమే సమస్య. కానీ ఇంకొక స్థితిలో సమస్య గాదు. సో మీ చుట్టుపక్కల చాలా మందిని చూసే ఉంటారు. ఒక సమస్య ఇంకొకరికి సమస్య గాదు. ఒక విషయం అనేది ఒకరికి సమస్య, ఒకరికి అది పెద్ద విషయం గాదు. మరెలా ఇది? ఇదెక్కడుంది? దీనికి సొల్యూషన్ ఎక్కడుందంటే మన మైండ్‌లో ఉంది. ఒక ఈగల్‌ని తీసుకుంటే గనక, ఒక గ్రద్దను తీసుకుంటే గనక, అది వర్షం పడుతున్నప్పుడు అన్ని పక్షులు చెట్ల కిందకి సో, మనమందరం అంబ్రెల్లా పట్టుకొని వెళ్తాము. కొన్ని పక్షులు చెట్ల కిందకెళ్తాయి. కొన్ని పక్షులు ఇండ్లలోకెళ్తాయి. కొన్ని పక్షులు గూట్లోకెళ్తాయి. కొన్ని పక్షులు గుహలోకెళ్ళిపోతాయి. రకరకాల ప్లేసెస్‌లోకెళ్ళిపోతాయి. వాటి వర్షం నుండి కాపాడుకోవడానికి. కానీ ఈగల్ అనే పక్షిని చూసారా ఎప్పుడైనా మీరు? ఆ ఈగల్ అనే పక్షి మేఘాల పైకెళ్తుంది గుర్తుపెట్టుకో. ఎక్కడికి? మేఘాల పైకెళ్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే మేఘాల పైకెళ్తదో దానికసలు ఎలాంటి సమస్య అనేది లేదు. హాయిగా విహరిస్తూ ఉంటదది. మిగతా వాటికి సమస్య ఉన్నది. మరి కారణం ఏంటి అంటే ప్రాబ్లమ్‌కు పైన ఉన్నది. అంటే ప్రాబ్లమ్ ఎక్కడ? మేఘాలే ప్రాబ్లమ్. మేఘాల పైనకి షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి సమస్య అనేది వాళ్ళ దగ్గర లేదు. అక్కడ లేదు. సో, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు గూడా మన జీవితంలో గూడా మనమే ప్రాబ్లమ్ ఎప్పుడు అంటే మేఘాల కింద ఉన్నప్పుడు. మనమే సొల్యూషన్ ఎప్పుడు మనం మేఘాల పైన ఉన్నప్పుడు. ఇది చెప్పడానికి ఫిజికల్‌గా చాలా సింపుల్‌గా అనిపిస్తది. కానీ మీరెప్పుడైతే మైండ్ సెట్ షిఫ్ట్ అయితదో అప్పుడు మీరు ఈ డిఫరెన్స్ అనేది మీరు ఎంజాయ్ చేయగలరు. మీరు చూడగలరు గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి సొల్యూషన్ మనమే, ప్రాబ్లమ్ మనమే. అంటే ప్రాబ్లమ్ ఎప్పుడు అంటే మనం తక్కువ ఎనర్జీలో ఉన్నప్పుడు. అదేవిధంగా సొల్యూషన్ ఎప్పుడంటే మనం ఎక్కువ ఎనర్జీలో ఉన్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీరు ఈరోజు కంప్లీట్‌గా ఈ హాఫ్ ఆఫ్ ద సెషన్‌లో సో, మనం తెలుసుకోబోయే విషయం ఇదే. సో, ఎప్పుడైతే మై డియర్ ఫ్రెండ్స్ మన లోపల స్పార్క్ అనేది ఏర్పడుతదో, మనం కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వస్తే, ఆ సమస్య ద్వారా మనం ఎప్పుడైతే మనము కొంత ప్రాక్టీసెస్ చేసి, మన ఇన్నర్‌గా చేంజ్ చేసుకుంటామో, మనకు ప్రాబ్లమ్ అనేది కనబడదు. ప్రాబ్లమ్ అనేది కంప్లీట్‌గా వానిష్ అయిపోయి, మీకు కేవలం సొల్యూషనే కనబడుతది. ఇలాంటి విషయాలు ఎంతోమంది సాధించారు. అసలు జీవిత రహస్యం చూస్తే గనక ఎవరైనా సక్సెస్‌ఫుల్ పీపుల్ యొక్క జీవిత రహస్యాలు చూస్తే, వాళ్ళ జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్‌ని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేది ఒక్కసారి చూస్తే మీకు అర్థమైతది. అంటే వాళ్ళ యొక్క మైండ్ షిఫ్ట్ అయిపోయి, వాళ్ళు ఖచ్చితంగా ఆ విజయాన్ని సాధించారు. అంతేగాని ప్రాబ్లమ్ లేకుండా పోలేదు. వేరే వాళ్ళకది ప్రాబ్లమ్ లాగా తయారైంది. కానీ వీళ్ళకి మాత్రం ప్రాబ్లమ్ లాగా లేదు. అది సొల్యూషన్ లాగా మారిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. సో చూడండి మరి సొల్యూషన్ ఎక్కడి నుండి వస్తది? ఇది చాలా ఇంపార్టెంట్. సొల్యూషన్ అనేది ఎక్కడి నుండి వస్తది? సో తనని చూసారా? వీళ్ళెవరో గుర్తుందా? ఎవరైనా ఎప్పుడైనా చూసారా? ఒకసారి ఆలోచించండి. సో ఇతనెవరు? ఎప్పుడైనా మీరు చూసారా? ఫోటోగ్రఫీ ఎప్పుడైనా చూసారా? లేదా? ఓకే. సో ఇతను దశరథ్ మాంఝీ. తను చేసిన పనేంటో తెలుసా? తను చేసిన పనేంటో చెప్తాను. అసలు తనని నడిపించిన ఎనర్జీ ఏంటిది? డ్రైవింగ్ ఫోర్స్ ఏందో చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో, దశరథ్ మాంఝీ. సో, ఇతను బీహార్‌లో ఉంటాడన్నమాట. సో, తనేందంటే వాళ్ళ వైఫ్‌కి హెల్త్ బాగాలేదు. ఒకరోజు వాళ్ళ వైఫ్‌కి హెల్త్ బాగాలేదు. బాగాలేకపోతే తనేం చేశాడు? హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలంటే 155 కిలోమీటర్లు. 155 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. గుర్తుపెట్టుకో. సో, 155 కిలోమీటర్లు తిరిగెళ్ళాలి. అంటే అర్థం చేసుకోండి.
155 కిలోమీటర్లు తను తిరిగి వెళ్ళాలి. అలా తిరిగి వెళ్ళేసరికి వాళ్ళ వైఫ్ చనిపోయింది. 155 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక పేషెంట్‌ని తీసుకొని 155 కిలోమీటర్లు ప్రయాణించేసరికి తను చనిపోయింది. మరి తనకు చాలా బాధ అనిపించింది. తను చాలా బాధపడ్డాడు. తను ఏడ్చాడు. ఎందుకు అంటే తన భార్యను తను కాపాడుకోలేకపోయాడు. మరి ఏం చేయాలి అని బాధపడుతూ కూర్చోలేదు. ఏడుస్తూ కూర్చోలేదు. సో, తన యొక్క గ్రామం నుండి ఆ కొండ చుట్టూ తిరిగిపోవడానికి 155 కిలోమీటర్లు ఉంటది. కానీ తనేం చేశాడంటే, ఆ కొండను తనొక్కడే, తనొక్కడే సుత్తే ఉలి పట్టుకొని తనొక్కడే ఆ కొండను తవ్వాడు మొత్తం. ఆ కొండను మొత్తం తవ్వాడు. చూడండి ఈ శక్తి ఎక్కడి నుండొచ్చింది అతనికి. ఈ కొండను తవ్వడానికి శక్తి ఎక్కడి నుండొచ్చింది. మరి నిజంగా ఒక కామన్ మ్యాన్ ఆ కొండను తవ్వగలడా? మరి అతనిలో వచ్చినటువంటి మార్పేంటిది? అతనిలో వచ్చినటువంటి మార్పేంటిది? డిఫరెన్స్ ఏంది? ఏం చేసింది? అనేది ఒక్కసారి మీరు గమనిస్తే గనక మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తను కొండను తవ్వడానికి కారణం ఏంటో తెలుసా? తన కోసం తను కొండను తవ్వలేడు. తనలో ఏదో ఉన్నది. ఏదో ఒక ఆలోచన ఉన్నది. అది తనని నడిపించింది. గుర్తుపెట్టుకోండి. మీలో కూడా మీలో కూడా ఒక కామన్ మ్యాన్ యొక్క మైండ్‌తో ఆలోచిస్తే మీరు ఏ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేరు. కామన్ మ్యాన్ యొక్క మైండ్‌తో ఆలోచిస్తే ఏ ప్రాబ్లమ్‌ని కూడా సాల్వ్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే తనలో ఏదో ఒక శక్తి యాక్టివేట్ అయింది. గుర్తుపెట్టుకోండి. తనలో ఏదో ఒక శక్తి యాక్టివేట్ అయింది. ఈ ఎనర్జీ కూడా మీకు కొన్ని సందర్భాల్లో యాక్టివేట్ అవుతూ ఉంటది. యాక్టివేట్ అయ్యి ఉంటది. మీరు గమనించండి. సో, ఈ శక్తి కోసమే మేము మాట్లాడతాం. ఈ శక్తి మీదనే మన కోర్సెస్ ఉంటాయి. ఈ శక్తి మీదనే అన్ని నడుస్తుంటాయి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడైతే ఈ శక్తి యాక్టివేట్ అయితదో అప్పుడు ఆ మనిషి ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలడు. ఏదైనా ఈ ప్రపంచంలో చేయగలడు. అలాంటప్పుడు తనకున్న సమస్య అసలు సమస్య అయితదా? ఖచ్చితంగా కాదు. గుర్తుపెట్టుకోండి. సో, తను కూడా ఆ రోజు తన భార్య కోసం ఆలోచించాడు. తన భార్య చనిపోయింది. తన భార్య ఇంక రాదు. కానీ తను ఒక్క విషయం డిసైడ్ చేసుకున్నాడు. ఏమని అంటే, నా గ్రామానికి నా గ్రామానికి ఇంత కష్టం ఉంది. నా భార్యలాగా ఇంకెవరి భార్యలు గాని, ఎవరి పిల్లలు కూడా అసలు చనిపోవడానికి వీల్లేదు. హాస్పిటల్‌కి వెళ్ళేలోపు చనిపోవడానికి వీల్లేదు. కాబట్టి నేను ఏదో చేయాలి అని అనుకున్నాడు. ఎప్పుడైతే తను ఏదో చేయాలి అని అనుకున్నాడో, అప్పుడు తన మైండ్‌తో ఆలోచించలేదు. తన లోపల నుండి వచ్చిందది. తన లోపల నుండి ఏదో చేయాలి అనేటువంటి ఆ స్ట్రాంగ్ డిజైర్ అనేది వచ్చింది. సో, అది తనని ఈ విధంగా చేసే విధంగా 22 ఇయర్స్ తను అలసిపోకుండా తను తవ్వుతూనే ఉన్నాడు. తవ్వుతూనే ఉన్నాడు. తవ్వుతూనే ఉన్నాడు. చూడండి. ఒక సింగిల్ మ్యాన్ ఎవరు రాలేదు. పిచ్చోళ్ళు అనుకున్నారు అతన్ని చూసి. అసలు ఈయన పిచ్చోడా? ఏం తవ్వుతున్నాడు? పెద్ద పెద్ద క్రేన్‌లొచ్చి తవ్వుతేనే అసలు కాదు. ఈ ఒక్క మనిషి ఒక చేయితోని, ఒక సుత్తితోని, ఒక ఉలితోని ఇంత పెద్ద పని చేయగలడా? పిచ్చోడా? ఆడు తవ్వి తవ్వి ఒక నెలకో, 2 నెలలకో చనిపోతాడని ఫిక్స్ అయిపోయారు. కానీ అతని యొక్క సంకల్పం గట్టిది, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. తనతో ఈ పని చేయిస్తున్నది తన లోపలున్న ఎనర్జీ. తన ఎనర్జీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. తన లోపలున్న ఎనర్జీ. ఎప్పుడైతే తన లోపలున్న ఎనర్జీ కనెక్ట్ అయ్యాడో అలసట లేదు, దాహం లేదు, ఆకలి లేదు, ఏమి లేదు. తను చేస్తూనే ఉన్నాడు. చేస్తూనే ఉన్నాడు. చేస్తూనే ఉన్నాడు. మరి ఏంటిది డ్రైవింగ్ ఫోర్స్ ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీ మనసుకు అందదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఆ సిట్యుయేషన్ మాత్రం అలా తీసుకొస్తది. ఇదొకటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా సందర్భాలలో మనము గమనిస్తే గనక ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ స్టోరీ గమనించండి. ఈ ఎగ్జాంపుల్ మీరు చూస్తే గనక ఒక కోడి గ్రద్దొస్తే భయపడి పరిగెడుతూ పోతది. అవునాగా? ఒక కోడి గ్రద్దొస్తే భయపడి పరిగెడుతూ పోతది. కానీ ఎప్పుడైతే తన పిల్లలుంటే అది ఆ పిల్లలు దాచుకొని గ్రద్దైనా, సింహమైనా, అది పులైనా తనతో పోరాడుతూనే ఉంటది. గుర్తుపెట్టుకోండి. మరి మామూలుగా భయపడ్డప్పుడు ఆ కోడి యొక్క ఫేస్ ఎలా ఉంటది? తన యొక్క బాడీ ఎలా ఉంటది? గమనించండి. మరి అదే విధంగా ఎప్పుడైతే తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఒక సింహం పైన గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గద్ద పైన గాని దాడి చేసేటప్పుడు తన యొక్క ఎనర్జీ ఎలా ఉంటది? తన యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటది? తనకు ఆ ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చింది గమనించండి. ఎప్పుడైనా మీరు ఫేస్ చేసారా? మీ ఇంట్లో కూడా
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక సాధించాలనుకుంటారు కానీ సాధించకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నా బిడ్డ కోసం ఇది సాధించాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చాలా మైనస్లో ఉన్నాడు అనుకోండి, చాలా మైనస్లో డబ్బు విషయం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప తనను వెహికల్ అడిగింది అనుకోండి, నాన్న నాకు ఈ వెహికల్లో తిరగాలని అనుకోండి, అంటే అంటే తనకు నిజంగా లోపల కలిగింది అనుకోండి, నా బిడ్డకు నేను ఇది చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళ యొక్క సోల్ ఎనర్జీ అనేది పనిచేస్తుంది. మామూలుగా కారు కొనాలంటే కొనలేడు, కానీ నా బిడ్డ అడిగింది ప్రేమతో నేను కొనిస్తా అనేటువంటి గట్టి సంకల్పం ఉంటే మాత్రం ఖచ్చితంగా తను అందించగలడు, కొనగలడు. ఆ శక్తి వాళ్ళ లోపల వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఈ శక్తి ఎక్కడి నుండి వచ్చింది అంటే వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నుండి, తన యొక్క సోల్ నుండి వచ్చిన ఎనర్జీ. మరి ఈ సోల్ నుండి వచ్చే ఎనర్జీని ఎలా తీసుకురావాలి, ఎలా వస్తుంది, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి నాలెడ్జ్ జెనిత్ ఏజ్. గుర్తుపెట్టుకోండి. ఈ యుగంలో ఇంకా ఇంకా మనం కొన్ని బిజినెస్లు పట్టుకొని అసలు బిజినెస్ వెనకాల ఈ ఆలోచనలు అనేది లేకుండా, ఈ ఎనర్జీ అనేది లేకుండా మనం ఎంత చేసినా ఏం చేసినా ఏమి సాధించలేరు కాక సాధించలేరు. ఎందుకంటే ఆ శక్తి మీతో ఉంటే కనుక మీరు ఏమైనానండి, ఇది ఒక గాడ్ దేవుని శక్తి అనండి, ఇది ఒక ఆత్మశక్తి అనండి, ఇది ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనండి, అది ఏమనానండి, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ బాడీ. గుర్తుపెట్టుకోండి, మీలో ఉన్నది ప్రతి ఒక్కరిలో ఉన్నది. అది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది ఇమ్మీడియట్గా సొల్యూషన్ లాగా మారుతుంది. సో ఎప్పుడైతే ప్రాబ్లం సొల్యూషన్ లాగా మారిందో ఇంకా మీకు ఏం కావాలి మై డియర్ ఫ్రెండ్స్? ప్రాబ్లం అనేది సొల్యూషన్ లాగా ఎప్పుడు మారింది అంటే మీలో ఆ ఎనర్జీ యాక్టివేట్ అయినప్పుడు ప్రాబ్లం అనేది సొల్యూషన్స్ లాగా కనబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఈ విషయాల్లో ట్రాన్స్ఫర్మేషన్ చాలా సందర్భాల్లో నేను పొందాను. సో నేను నా ఏజ్ ఒక 28 ఇయర్స్ ఆ టైంలో. సో అరౌండ్ 28 ఆర్ 30 ఆ ఏజ్లో నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా సఫర్ అయ్యాను నేను, చాలా బాధపడ్డాను. అసలు ఏంటి అసలు ఈ హెల్త్, రకరకాల ప్రాబ్లమ్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు నాకు అనిపించింది అసలు నేను తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రాబ్లమ్స్ తగ్గలేదు. కానీ ఒక్కసారి నేను అనుకున్నాను, సౌండ్ క్లియర్ లేదు, ఆ డోర్ ఓపెన్ చేయాలి. ఇది ఇక్కడే కదా, రైట్. ఓకే ఓకే. స్వామి సౌండ్ క్లియర్ ఉందా లేదా? నా సౌండ్ డిస్టర్బెన్స్ ఉందా? సార్ క్లియర్ ఉంది సార్. ఓకే సార్ క్లియర్ ఉంది నాకు. రైట్. ఓకే మేడం, ఒకసారి చెక్ చేసుకోండి మీ ఇంటర్నెట్. రైట్. ఓకే. సో నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో నేను తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ నా హెల్త్ ఇష్యూస్ తగ్గలేదు. కానీ ఎప్పుడైతే నా పిల్లల్ని, నా వైఫ్ని నేను ఎప్పుడైతే చూశానో, అసలు నేను వీళ్ళని పెంచాలి, పోషించాలి, వీళ్ళకి అన్ని చేయాలి, మరి ఏం చేయాలి, నా పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించినప్పుడు తెలియకుండానే వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా నేను పెంచాలి, ఎలా వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ కొన్ని ప్రాసెస్లు చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ ప్రాసెస్లు చేశానో అప్పుడు ఆటోమేటిక్గా నా ఎనర్జీ అనేది పెరిగింది. నా ఎనర్జీ అనేది అంతా పెరిగిపోయి అసలు యాక్చువల్గా నేను ఉంటానా పోతానా అనుకునేంత టైం వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. బట్ నేను ఏదైతే చెప్తున్నానో నాలో ఆ ఎనర్జీ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో కంప్లీట్ ఒక 1 monthలో అన్ని హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయినాయి. సో అప్పుడు నాకు అర్థమైంది, ఐ కుడ్ ఫీల్ ద సెన్స్ ఆఫ్ దట్ ఎనర్జీ. నిజంగా ఆ ఎనర్జీని నేను ఫీల్ అయ్యాను కాబట్టి నా హెల్త్ ఎందుకు సెట్ అయిందో అనేది నాకు అర్థమైంది అప్పుడు. సో ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నాను, ఎస్, ప్రతి ఒక్కరికి ఆ ఎనర్జీ కనుక యాక్టివేట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో చాలా హ్యాపీగా ఉంటుంది. నాట్ ఓన్లీ హెల్త్ మై డియర్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ హెల్త్. సో నాకు సంబంధించిన రిలేషన్స్ ప్రాబ్లం కూడా చాలా క్లియర్ అయినాయి. ఎప్పుడైతే చాలా మందితో నేను ఎప్పుడు కూడా ఎవరు కనబడ్డా కూడా వాళ్ళతో చిన్న చిన్న వివాదాలను ఉండేది. కానీ ఎప్పుడైతే నేను కొంచెం సెట్ చేసుకున్నానో, నేను కొన్ని ప్రాక్టీసెస్ చేశానో, నాకు అసలు ఆ రిలేషన్ ఇష్యూస్ అని లేకుండా చాలా ఎవరు వచ్చినా, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, నాతో ఎంతమంది గొడవ పెట్టుకున్నా కూడా వాళ్ళతో చాలా హ్యాపీగా, చాలా జాలీగా, చాలా ఎంజాయ్గా ఉండేటువంటి శక్తి నాలో డెవలప్ అయింది. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, నా కెరీర్లో కూడా నేను ఈ ఫార్ములాస్ అన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఎప్పుడైతే ఈ ఫార్ములాస్ ఇంప్లిమెంట్ చేశానో నా కెరీర్ అనేది చాలా అద్భుతంగా మారిపోయింది.
అదేవిధంగా ఇంకా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ నేను నా ప్యాషన్ కనెక్ట్ కావడానికి 20 ఇయర్స్ టైం పట్టింది. 20 ఇయర్స్కు టైం పట్టింది. ఎప్పుడైతే నేను ఫైనల్గా నా ప్యాషన్ కనెక్ట్ అయ్యానో అసలు నా నా జీవితంలో హ్యాపీనెస్ అనే దానికి హద్దు లేదు, అవధులు లేవు. సో నా లైఫ్ పర్పస్ ఏందో నాకు అర్థమైంది. సో కాబట్టి నేను 1,00,000 మందికి ఇలాంటి నాలెడ్జ్ అందించాలని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నాను. సో కాబట్టి మరి మీలో కూడా మరి నాకు అన్ని సమస్యలు లేవా? అన్ని సమస్యలు వచ్చినాయి నాకు. అన్ని సమస్యలు వచ్చినాయి. కానీ సమస్య సొల్యూషన్‌గా మారింది. ఎప్పుడు మారింది అంటే నా మైండ్ సెట్ షిఫ్ట్ అయినప్పుడు. నా మైండ్ షిఫ్ట్ అయినప్పుడు ప్రతి సమస్యలో ఒక సొల్యూషన్ కనబడ్డది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక సీక్రెట్ చెప్తాను నేను మీకు. ఒక సీక్రెట్ చెప్తా. ఈ ప్రపంచంలో నో వన్ విల్ మ్యానుఫ్యాక్చర్ ఏ లాక్ వితౌట్ కీ. గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఒక తాళం చెవి లేకుండా తయారు చేయరు. ఉంటుందా చెప్పండి? ఉండదు. నో వన్ విల్ మ్యానుఫ్యాక్చర్ ఏ లాక్ వితౌట్ ఎ కీ. సిమిలర్లీ ఇన్ ద సేమ్ వే గాడ్ ఆల్సో డజంట్ గివ్ ఎనీ ప్రాబ్లం వితౌట్ సొల్యూషన్స్. గుర్తుపెట్టుకోండి. ఇది పక్క నమ్మండి. బికాస్ ఇట్ ఇస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి అసలు సమస్య అనేది సొల్యూషన్ లేకుండా సమస్య ఇవ్వడు ఆ భగవంతుడు. ఎవరికి కూడా ఆ సొల్యూషన్ లేకుండా సమస్యని ఇవ్వడు. ఏ విధంగా అయితే కీ లేకుండా లాక్ ఉండదో, సొల్యూషన్ లేకుండా ఆ సమస్య అనేది ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి మీలో మీకు వచ్చిన సమస్య అది ఫినాన్షియల్ సమస్య కావచ్చు, అదేవిధంగా అది రిలేషన్ సమస్య కావచ్చు, అదేవిధంగా మీ యొక్క హెల్త్ సమస్య కావచ్చు, మీ కెరీర్ సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. సమస్య ఉంది అంటే దానికి సొల్యూషన్ ఉంది. మరి ప్రాబ్లం ఎక్కడ? సమస్య ఉంది అంటున్నారు, సొల్యూషన్ అంటున్నారు. మరి ప్రాబ్లం ఎక్కడుంది అంటే మనము అసలు చేస్తున్న పెద్ద బ్లండర్ మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే మనకు వచ్చిన సమస్యని మన మైండ్తో మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఆ మైండ్తోనే ఆలోచిస్తున్నాము. గుర్తుపెట్టుకోండి. ఏ మైండ్ అయితే ఉందో ఆ మైండ్తోనే ఆలోచిస్తున్నాము. మరి ఎస్, సో ఆ మైండ్తో ఆలోచిస్తున్నాము. కానీ మనలోనే ఆ కాన్షియస్ మైండ్ వెనకాల సబ్ కాన్షియస్ మైండ్ అంటారా, అన్కాన్షియస్ మైండ్ అంటారా, సూపర్ కాన్షియస్ మైండ్ అంటారా, గాడ్ అంటారా, ఎనర్జీ అంటారా, ఏమనండి, వాట్ ఎవర్ ద నేమ్ యూ లైక్ టు గివ్ ఇట్ టు ఏదని ఇవ్వండి, మీ ఇష్టం. సో అది అందరికీ తెలుసు. పుస్తకాల్లో చదువుతారు, వీడియోలో వింటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టీస్ పార్ట్ అక్కడే డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్కి ట్రాన్స్ఫర్మేషన్కి డిఫరెన్స్ అక్కడే ఉంటుంది. సో కాబట్టి అది ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారో అప్పుడు మాత్రమే ఒక ప్రాబ్లం అనేది సొల్యూషన్ లాగా కనబడుతుంది. అంతవరకు ప్రాబ్లం అనేది ప్రాబ్లం లాగే కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం అనేది ప్రాబ్లం లాగే కనబడుతుంది. మరి ప్రాబ్లం అనేది సొల్యూషన్గా మారాలంటే మీరు ఏం చేయాలి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక స్టేట్లో ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏదైనా ఎనీ కోర్స్ మీరు డిగ్రీ చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, ఏది చదివినా కూడా ఖచ్చితంగా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే మన కోర్సు కూడా కంప్లీట్ మీ జీవితంలో మీ యొక్క ఎనర్జీతో కనెక్ట్ అయిపోయి మీకు ఇష్టమైన బిజినెస్ చేస్తూ మీరు హెల్తీగా ఉంటూ, మీరు వెల్తీగా ఉంటూ, మీ కెరీర్ బిల్డప్ చేసుకుంటూ మీరు హ్యాపీగా జీవించాలంటే సో మీ జీవితం మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకునే వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ, మై డియర్ ఫ్రెండ్స్. అదర్వైజ్ మేము ఇచ్చే వెబినార్లు, మేము ఇచ్చే సబ్జెక్టు 100% ఫ్రీ. గుర్తుపెట్టుకోండి. 100% ఫ్రీ. ప్రతిరోజు ప్రతి వారం ఇచ్చేటువంటి మేము అద్భుతమైన సబ్జెక్ట్ ఇస్తుంటాము. మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. కానీ యూ నీడ్ a lot of practice and a lot of material to transform your life. సో అదేవిధంగా ఇందులో మేము ఇచ్చేటువంటి దాంట్లో కంప్లీట్ ఈ 4 పోర్షన్స్ కవర్ అవుతాయి. మీ లైఫ్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఇన్ని రోజులు జీవించినటువంటి జీవితం వేరు, ఇక ముందు జీవించేటువంటి జీవితం వేరని మీరు సబ్కాన్షియస్గా తెలుసుకుంటారు. సో దీంట్లో సిల్వర్ మెంబర్షిప్ ఉంటుంది, 1 year వెల్త్ క్లబ్ ఉంటుంది, అదేవిధంగా 4 months లైవ్ సెషన్స్ ఉంటాయి. సో 4 months లైవ్ సెషన్స్ ఉంటాయి మీతో. అదే ఆ లైవ్ సెషన్లో ఇంటరాక్ట్ అవుతాం ఒకరితో. అంటే మీ ఇండివిజువల్గా మీతో మేము ఇంటరాక్ట్ అవుతుంటాము. మీకు ఏం కావాలి, అసలు మీ ప్రాబ్లం ఏంది, మీకు తెలియకుండా మీకు ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏందో మేము ఐడెంటిఫై చేస్తాము. దానికి సంబంధించిన స్ట్రాటజీస్ మేము ప్రొవైడ్ చేస్తాం.
అదేవిధంగా వాట్ నాట్ ఎవ్రీథింగ్ మీకు కావాల్సినటువంటి ప్రతిదీ చేస్తాం. అసలు కంప్లీట్గా ఒక 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 రాయి నుండి ఒక శిల్పం లాగా తయారయ్యే అవకాశం మీకు ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన ఎడ్యుకేషన్ సిస్టంలో అన్ని చదువుకున్నాము, 10th చదివినాము, ఇంటర్మీడియట్ చదివినాం, డిగ్రీ చదివినాం, పీజీ చదివినాం, పిహెచ్డీ చేసాం, బట్ దెర్ ఈస్ నో క్లారిటీ ఇన్ యువర్ లైఫ్. సో ఎప్పుడైతే మీకు లైఫ్లో క్లారిటీ వస్తుందో మీరు ఏమైనా చేయగలరు. లైఫ్ అంటే ఏం కావాలి మై డియర్ ఫ్రెండ్స్? సో మనీ కావాలి, రిలేషన్ కావాలి, హెల్త్ కావాలి, మీ ప్యాషన్ కావాలి. ఇవి 4 ఉంటే ఇంకా మన జీవితానికి కావాల్సింది ఏమున్నది? హెల్త్ బాగుంది, రిలేషన్ బాగుంది, మనీ బాగుంది, మీరు చేస్తున్న పనిలో హ్యాపీనెస్ ఉంది, మరి ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది? సో కాబట్టి ఇది యాక్చువల్లీ ఇట్ ఇస్ అ గోల్డ్ మెంబర్షిప్. సో ఇట్ కాస్ట్ 1 lakh rupees. బట్ ఈ లాస్ట్ వరకు సార్ క్లాస్ అయిపోయేసరికి మీకు అనౌన్స్ చేస్తారు చాలా అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ మేము ఈ వెబినార్ అటెండ్ అయిన వాళ్ళకి ఇవ్వబోతున్నాము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు గమనించండి, ఈ ప్రపంచంలో మీకు ఎలాగైతే సమస్య ఉందో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నవి. పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఎవరికైతే సమస్యలు అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అంతకన్నా వేరే వేరే సమస్యలు వేరే వేరే ప్రజలకు అందరికీ ఉన్నవి. అవునా కాదా? సో సమస్యలు ఉన్నవి. మరి ఈ సమస్యల్ని ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలి అంటే దీనికి ఒక ఫార్ములా ఏమున్నది, ఏం తెలుసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ మైండ్ సెట్తో ఆలోచిస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో సమస్యకు సొల్యూషన్ దొరకదు. మీరు ఎన్ని రోజులైనా వెతకండి. ఇప్పుడు అందరు సమస్యల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అవునా కాదా? సమస్యను పట్టుకొని ఏడుస్తున్నారు, సమస్యను సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇట్ మే బి కనెక్టెడ్ విత్ యువర్ రిలేషన్, ఇట్ మే బి కనెక్టెడ్ యువర్ మనీ, ఇట్ మే బి కనెక్టెడ్ విత్ యువర్ హెల్త్, ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ యువర్ కెరీర్. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ మే బి, బట్ ఇక్కడ సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా ఉన్నది. ఆ సొల్యూషన్ మరి ఎక్కడ ఉన్నది, ఎలా దొరుకుతుంది అనేటువంటిది మీరు ఇంతసేపు చూశారు. అదేవిధంగా ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే సాల్వ్ కాకుండా ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మరి సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు, అదేవిధంగా ఏడుస్తున్న వాళ్ళు ఏమి దొరకక వాళ్ళు ఏడుస్తున్నారు అనేదే ఈరోజు సింగిల్ పాయింట్ మన హాఫ్ ఆఫ్ ది సెషన్లో. సో నెక్స్ట్ సార్ చెప్పబోయే బిజినెస్ స్ట్రాటజీస్లో ఈ విషయం కంటిన్యూ అవుతుంది. ఇందులో హాఫ్ ఆఫ్ ద సెషన్లో మీకు చెప్పబోయేది ఒక్కటే సింగిల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మైండ్ సెట్ షిఫ్ట్ అనేది కంపల్సరీ. మరి ఎలా జరిగింది మన యొక్క సైంటిస్టులు కావచ్చు, అదేవిధంగా మీరు ఎవరి దగ్గర అయితే సొల్యూషన్ తీసుకున్నారో వాళ్ళు ఎలా సాధించారంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడు కూడా మనిషికి ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒకటే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ 3 wordsలో ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. వాట్ ఈస్ దాట్? 3 wordsలో ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎస్, దట్ ఈస్ ఓన్లీ 3 words ఉంటాయి. ఐ నో ఎవ్రీథింగ్. ఎస్, ఐ నో ఎవ్రీథింగ్. నాకు తెలుసు అనడమే పెద్ద ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్కూల్కి వెళ్ళి టీచర్ ఏది చెప్తే అది విన్నామా లేదా? ఖచ్చితంగా విన్నాం. మరి సార్ చెప్తుంటే, మేడం చెప్తుంటే ఇది కాదు ఇదని మనం చెప్పామా? చెప్పలేదు. ఎందుకు? నాకు తెలియదు అని కూర్చున్నాం కాబట్టి సార్ చెప్పింది నేర్చుకున్నాం. ఒక నెల 2 నెలల తర్వాత ఏమైంది? మనము ఆ నేర్చుకున్న విషయాలతో యాక్సెస్ చేస్తూ మనం సొసైటీలో ఉండిపోయాం. మరి ఇప్పుడు కూడా అలాగే ఒక 2 నెలలు 3 నెలలు ఉంటే తప్ప అర్థం కాదు. ఇప్పుడు మన మైండ్ పెరిగింది కాబట్టి నాకు తెలుసు ఇది అనుకుంటున్నాం. మైండ్ సెట్ అని చెప్పగానే నాకు తెలుసు అనుకుంటున్నాము. అదేవిధంగా బిజినెస్ స్ట్రాటజీస్ అని నాకు తెలుసు అనుకుంటున్నాము. సో ఇలా ఏ వర్డ్ వచ్చినా కూడా నాకు తెలుసు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మేము ఇక్కడ చెప్పే విషయాలు ఏంటంటే చాలా డెప్త్గా ఉంటాయి. మేమేం కొత్త విషయాలు కాదు, తెలిసిన విషయాన్ని తెలిసేలాగా డెప్త్గా మీకు అర్థమయ్యే విధంగా, మీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే విధంగా మాత్రమే మేము చేస్తాం. సో మాతో ప్రయాణం చేస్తే మీకు తెలిసిన విషయాలు కావచ్చు, తెలియని విషయాలు కావచ్చు, మీకు తెలిసిన విషయాలను కూడా తెలిసేలాగా మీరు ప్రాబ్లం క్రియేట్ అంటే ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తూ సొల్యూషన్ క్రియేట్ చేసే విధంగా ఎలా వెళ్ళాలనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ కమింగ్ టు ద పాయింట్, న్యూటన్. సో న్యూటన్ అంటే కేవలం ఒక సైంటిస్ట్ అనుకోకండి మీరు.
మీరు కూడా కొన్ని సందర్భాలలో సమస్యలకి సొల్యూషన్ పొందారు, గుర్తుపెట్టుకోండి. మీ సమస్యలకు మీరు సొల్యూషన్స్ పొంది ఉన్నారు. సో ఏ స్థితిలో జరుగుతుంది అనేది నేను చెప్తున్నాను నేను. సో న్యూటన్ ఏం చేశాడంటే చెట్టు కింద ఉన్నాడు. చెట్టు కింద ఉన్నప్పుడు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, లేదా చెట్టు కింద పడుకున్నాడు. సో అప్పుడు ఏమైంది అంటే యాపిల్ చెట్టు నుండి కింద పడ్డది. యాపిల్ చెట్టు నుండి కింద పడ్డది. సో కింద పడితే యాక్చువల్గా ఒక కామన్ మ్యాన్కి ఏం డౌట్ రాదు, కానీ తనకు ఒక డౌట్ వచ్చింది. అర్థమైంది ఒక విషయం ఏంటంటే చెట్టు పైనుండి యాపిల్ కింద పడకుండా పైకి ఎందుకు పోలేదు అనేది ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అంటే మన సొసైటీలో ఏవైతే నింపుకున్నామో మన మైండ్లో, ఇది కిందనే పడుతుంది, ఇది పైకే పోతుంది, ఇది ఇలా ఉంటుందని మన పూర్వీకులు చెప్పారు. ఏ జ్ఞానమైనా మీరు సొంతగా నేర్చుకున్నారా మై డియర్ ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి, ఏ జ్ఞానమైనా మీరు సొంతగా నేర్చుకున్నారా? చెప్పండి. సొంతగా నేర్చుకోలేదు. ప్రతి ఒక్కటి కూడా మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి కూడా ఎవరో చెప్పిన విషయాలు మనం ఫాలో అవుతున్నాము. ప్రతి ఒక్కటి మనం ఎవరో చెప్పిన విషయాలు మనం ఫాలో అవుతున్నాం, అవునా కాదా? సో మరి మనము దాన్ని క్లారిఫికేషన్ తీసుకోకుండా మన లోపల నుండి అన్వేషించి ఇది ఎలా పాసిబుల్ అనేది మనం ఏ విధంగా నేర్చుకోలేదు. ప్రతిదీ ఫాలో అవుతూనే ఉన్నాము. మరి నిజమా? మరి స్టార్టింగ్లో మనకు భూమి బలపరుపుగా ఉన్నదని చెప్పారు, అవునా? భూమి గుండ్రంగా ఉందని కోపర్నికస్ చెప్తే నమ్మలేదు, చంపేశారు. అంటే ఇక్కడ ఏంది విషయం అంటే మన యొక్క మైండ్ సెట్ అనేది భూమి బలపరుపుగా ఉంటేనే మనం తిరుగుతున్నాం కదా, భూమి గోళాకారంలో ఎట్లా ఉంది అని ఒక మైండ్ సెట్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోయింది. కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, అప్పుడు రీసెర్చ్లు అని తెలిసిన తర్వాత, రీసెర్చ్లు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇలా రౌండ్గా ఉంది అని డిసైడ్ చేశారు. గుర్తుపెట్టుకోండి. అలాగే మన ప్రాబ్లానికి కూడా సొల్యూషన్ ఎక్కడ ఉన్నది అని అర్థం కావడానికి మీకు చాలా టైం పడుతుంది, కానీ ప్రాబ్లం సొల్యూషన్ ఉంది. మీ ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంది. ఎలా ఉంది? ఎప్పుడైతే ఆ న్యూటన్ చెట్టు కింద ఉండి ఎలాంటి మైండ్తో ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే మీరు ఎలాంటి మైండ్తో ఉండాలనే సింగిల్ పాయింట్ కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో ప్రాబ్లమ్ని, అది ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, అది రిలేషన్ ప్రాబ్లం కావచ్చు, అది హెల్త్ ప్రాబ్లం కావచ్చు, అది మనీ ప్రాబ్లం కావచ్చు, అది కెరీర్ ప్రాబ్లం కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, మీరు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటే మీకు ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది అనే సింగిల్ పాయింట్ మీద నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో తను ఎలాంటి మైండ్తో ఉన్నాడంటే ఎలాంటి ప్రీ ఆక్యుపైడ్ ఆలోచనలు ఏమీ లేవు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఏమి లేదు. సో కాబట్టి అప్పుడు తన మైండ్ ఎంటీగా ఉంది. సో ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో, సమస్య ఉంది, మీకు ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, అది సమస్యే, మీకు రిలేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, అది సమస్యే, కానీ మీరు ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిదాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎంత సాల్వ్ చేయడానికి పోతే అది ఇంకా బిగుసుకుపోతున్నది. గమనించండి, అది వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కాబట్టి మనం ఎలాంటి మైండ్తో ఉంటే సాల్వ్ చేయొచ్చు అంటే మనం ఎంటీ మైండ్తో ఉండాలి. సో దానికి సంబంధించిన సిమ్టమ్స్ అనేది ఇంకా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్ నేను. సో ఇలా అంటే ఈ ప్రపంచంలో అంటే అతను సైంటిస్టు ఒక విషయం కనుగొన్నాడు. మరి మీరేం కనుగొనాలి? మీరు మీ సమస్యకు సొల్యూషన్ కనుగోవాలి, అవునా కదా? మీరు ఒక వ్యాపారం పెట్టబోతున్నారు కావచ్చు, సో దానికి మీరు సొల్యూషన్ కనుగొనాలి. మరి సొల్యూషన్ కనుగొనాలంటే ఏం చేయాలి? సొల్యూషన్ తెలుసుకోకపోతే మీ మైండ్తో వాడితే ఏమవుతుంది? కొన్ని లక్షలు లాస్ అవుతారు మీరు. అలా కాకుండా మీ మైండ్ సెట్లో క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీ. అదేవిధంగా ఈ స్వింగ్ మిషన్ సంబంధించినటువంటి ఓకే ఎలియాస్ హో తను కూడా స్వింగ్ మిషన్ కనిపెట్టినప్పుడు తనకు ఒక సమస్య వచ్చింది. మీకు ఏ విధంగా అయితే ఆర్థిక సమస్య వచ్చిందో, మీకు ఏ విధంగా అయితే రిలేషన్ సమస్య వచ్చిందో, మీకు ఏ విధంగా అయితే కెరీర్ సమస్య వచ్చిందో, మీకు ఏదైతే హెల్త్ సమస్య వచ్చిందో, అలాగే తనకు సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చిందంటే ఆ కుట్టు మిషన్ మొత్తం తయారు చేశాడు, కానీ ఆ కుట్టు మిషన్ యొక్క నీడిల్, ఆ సూదికి రంధ్రం ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. చూసారా? ఆ కుట్టు మిషన్కు రంధ్రం ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఆ టైంలో తను ఏం చేశాడు? ఆలోచించి 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 తను అలాగే ఉండిపోయాడు. ఇంతకుముందు ఏ విధంగా అయితే ఐజాక్ న్యూటన్ ఏ విధంగా అయితే ఎంటీగా ఉండడో, తను కూడా ఆలోచించి ఆలోచించి వదిలేశాడు. ఆ రోజు రాత్రికి తనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక యుద్ధం జరుగుతుంది.
ఆ యుద్ధంలో వాళ్ళు ఈ పొడవు ఉన్నటువంటి బల్లాలతో పొడుస్తున్నారు అనమాట. పొడుస్తున్నప్పుడు ఆ బల్లం యొక్క షార్ప్ షార్ప్నెస్ ఎక్కడైతే బిగినింగ్ అంటే ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ షార్ప్నెస్, ఆ బల్లం యొక్క కొన ఆ చివరగా ఒక హోల్ కనబడ్డది తన కలలో, తనకు సింక్ అయింది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ తన నీళ్ళకి ఆ ముందు హోల్ చేశాడు అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి? మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ నాట్ ఎలోన్ ఇన్ దిస్ యూనివర్స్. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ ఎలోన్. యు ఆర్ నాట్ ఎలోన్. యు ఆర్ నాట్ అబండోన్డ్. సో యు ఆర్ కేర్డ్ అండ్ యు ఆర్ లవ్డ్. అంటే నిన్ను పట్టుకొని చాలా మంది ఉన్నారు, ఎనర్జీ ఉంది, మిమ్మల్ని ఎవ్వరు ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మరి మనకు ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే, హెల్ప్ చేద్దామని యూనివర్స్ రెడీగా ఉంది, కానీ మనం మాత్రం మన మైండ్ వాడుతూ నాకు సొల్యూషన్ వచ్చు, నేను తీసుకుంటాను, బయటకు వచ్చి వీఆర్ డిస్కనెక్టెడ్ విత్ దిస్ యూనివర్స్. యు ఆర్ డిస్కనెక్టెడ్ విత్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ యు ఆర్ డిస్కనెక్టెడ్ విత్ యువర్ సోల్. గుర్తుపెట్టుకోండి. మరి ఇలా డిస్కనెక్ట్ అయినప్పుడు మీకు ఎనర్జీ ఫ్లో ఎలా ఉంటుంది? కాబట్టి ఎప్పుడైతే మీరు మళ్ళీ రీయూనియన్ అవుతారో మీకు సొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇదే కాదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంకా చాలా ఎగ్జాంపుల్ చెప్తూ పోతే ఉండదు, కానీ ఒకటే సింగిల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అసలు మీ సమస్యలు సాల్వ్ చేయాలనుకున్నా, ఈ రోజు టాపిక్ ఏంటంటే ఒక బిజినెస్ క్రియేట్ చేయాలంటే మరి ఏం కావాలి? ఒక సమస్య ఉంది. ఈరోజు బిజినెస్లో చాలా సమస్యలు ఉన్నాయి. వ్యాపారం మొదలు పెట్టడం చాలా సమస్య. మరి ఆ సమస్యను సాల్వ్ చేస్తూ ఎలా వెళ్ళాలి ముందుకి అంటే, ఖచ్చితంగా అది మీ లోపల ఎక్కడి నుండి రావాలి, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్తో మీ ఆలోచన ఉండాలి, ఎలా ఉన్న ఆలోచన సక్సెస్ అవుతుంది, ఎలాంటి మైండ్తో ఉండాలి, మీకు ఎవరు హెల్ప్ చేస్తారు, ఎలా ఉంటుంది అనేటువంటి ఎగ్జాంపుల్స్ నేను మాంజీ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను. చూడండి, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్. మీరు ఎవరికైనా ఒక మూవీలో ఒక అమ్మాయి, శక్తి మూవీలో ఒక అమ్మాయి తను అంత చిన్న ఏజ్లో వాటర్తో నడిచేటువంటి యంత్రం తయారు చేస్తుంది. సో ఎలా చేయగలిగింది? తన కోసం రాదు ఆలోచన. గుర్తుపెట్టుకోండి, మీ సోల్, మీ ఎనర్జీ యాక్టివేట్ కావాలంటే, మీ సోల్, మీ యొక్క ఎనర్జీ యాక్టివేట్ కావాలంటే ఖచ్చితంగా మీకోసం చేస్తే కాదది. ఎప్పుడైతే వాళ్ళ నాన్న పాపం 5 కిలోమీటర్స్ ఆ అమ్మాయిని తీసుకొని స్కూల్ దగ్గర దించి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళా సాయంకాలం వచ్చి మళ్ళీ 5 కిలోమీటర్లు వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి వెళ్ళేవాడు. అప్పుడు ఆ పాప ఆలోచించింది, మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు నా కోసం, మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు నా కోసం, మరి మా నాన్న కోసం నేను ఏం చేయగలను అనుకున్నప్పుడు తన కాన్షియస్ మైండ్ వాడలేదు, తన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయింది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు వేరే అంటే ఈ ఫార్ములాస్ అని మేము చెప్తాం మా యొక్క మాస్టర్ క్లాస్లో, ఇవన్నీ మేము చెప్తాము ఎలాంటి ఫార్ములాతో ఉంటే మీరు ఎలా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని. సో ఇక్కడ ఆమె ఎప్పుడైతే ఆలోచించిందో ఆ మైండ్ అనేది డిజాల్వ్ అయిపోయింది. అప్పుడు తన లోపల ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ అనేది ఏం చేసిందంటే వాటర్తో ఒక యంత్రం కనిపెడుతుంది ఆ మూవీలో అమ్మాయి, వాటర్తో నడిచేటువంటి. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు, వాటర్తో యంత్రం కనిపెడుతుంది, దాంతో వెహికల్ తయారు చేస్తుంది. వాళ్ళ నాన్న రోజు వాళ్ళ పాపను దించుతుంటాడు, మళ్ళీ తీసుకెళ్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ? సో వన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే మీ కాన్షియస్ మైండ్తో కాకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్తో మీరు కనెక్ట్ అవుతారో అద్భుతమైనటువంటి ఒక భాండాగారం మీ లోపలనే ఉంది. మరి దానికి మనం చేయాల్సిన పని ఏంటిది అనేది మనం ఈ మైండ్ సెట్ పార్ట్లో డిస్కస్ చేస్తాం. సో అదేవిధంగా మరి ఒక ఆలోచన వస్తే కనుక ఆలోచన ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి? సో ఎక్కడికి వెళ్ళిన బిజినెస్ అంటే ఒక షాప్ పెట్టేసాయి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టు, ఆ తర్వాత లాస్ అయిపో అనేటువంటి పరిస్థితులే కనబడతాయి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కంప్లీట్గా నెక్స్ట్ సెషన్ సార్ వండర్ఫుల్గా తీసుకెళ్ళబోతున్నారు. సో ఒక ఆలోచనని ఏ విధంగా ఆలోచన వస్తుంది, దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి అద్భుతమైన టెక్నిక్స్తో మన రామ్ ప్రసాద్ సార్ బిజినెస్ మైండ్ సెట్ అంటే బిజినెస్ స్ట్రాటజీస్ చెప్పాలంటే సార్ దగ్గరే వినాలి మనం. సో కాబట్టి లెట్ us వెల్కమ్ హిమ్. ఓకే sir, welcome sir, welcome to you, and session is yours. Thank you.
Yeah, hello, my dear friends. How are you all? Yes. So, actually, ఏమైందంటే నిన్న వచ్చిన వాళ్ళంతా అందరు వచ్చారు. వండర్ఫుల్, సూపర్. యాక్చువల్లీ మా దగ్గర ఏమైందంటే 2 లింకులు జాయిన్ అయినాయి అనమాట. యా, స్వామి సార్, హౌ ఆర్ యూ? గుడ్ ఈవినింగ్. యా, సమత గారు, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ 2 లింకులు క్రియేట్ అవ్వడం వల్ల 2 టీంలలో ఉన్నారనమాట. వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యా, ఫేస్ క్లియర్ ఉంది అందరికి? సో మై డియర్ ఫ్రెండ్స్, మరి సార్ చెప్పింది ఎలా అనిపించింది? నిజానికి మైండ్ సెట్ గురించి చెప్పాలి అంటే, మన మైండ్ సెట్ షిఫ్ట్ కావాలి, మైండ్ సెట్ ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటే ఖచ్చితంగా అది సంపత్ సారే చెప్పాలి. ఎందుకంటే నిజంగా మై డియర్ ఫ్రెండ్స్, సార్ దగ్గర కూర్చొని ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నా కూడా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంటది. తెలుసుకోవడమే కాదు, మన జీవితాన్ని మార్చుకోవాలనిపిస్తుంటది. సో దీనికోసమే నిజంగా సార్లో ఉన్నటువంటి అద్భుతమైన టాలెంట్ చూసి మేము కనెక్ట్ అవ్వడం జరిగింది. నిజంగా మై డియర్ ఫ్రెండ్స్, నాలో ఉన్నటువంటి ఎన్నో నెగిటివ్ థింగ్స్ ని కూడా సార్ తన మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా హీల్ చేయడం జరిగింది. అండ్ దానివల్ల నేను నా లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నా. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మరి నిజంగానే అంతా బానే ఉంది, కానీ మనం మాట్లాడుకున్న దాంట్లో మన ప్యాషన్ కనెక్ట్ అయిన తర్వాత, మన ప్యాషన్ తో డబ్బు సంపాదించకపోతే, ఒకవేళ ఆ పని చేస్తూ డబ్బే రాకపోతే, ఈ రోజు మనం ఈ భూమి మీద ఉండే అవకాశం ఉందా? చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు లేకుండా, సంపాదన లేకుండా ఈ రోజు మనము హ్యాపీగా ఉండే అవకాశం ఉందా? ఎవరైనా చెప్పగలరా? ఉండో చూసారని డబ్బు అవసరం లేదని. లవణ్య గారు, గుడ్ ఈవినింగ్ మ్యామ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నిజానికి డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ రోజు పొద్దున లేస్తే నైట్ పడుకునేదాకా ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో రకంగా డబ్బుతో ముడిపడే ఉంది. ఈ రోజు మనం ఇంట్లో కూర్చుని ఉండొచ్చు, ఫ్యాన్ వేసుకుని ఉండొచ్చు, ఆ ఫ్యాన్ కి 1 నెల తర్వాత అయినా బిల్ కట్టాల్సి వస్తుంది, కరెంట్ బిల్. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ నడుస్తుంది, బైకులు పట్టుకొని ఊళ్ళో తిరుగుతున్నారు, మీరు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి మీరు కట్టుకున్న ఇంటికి అని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎంత హ్యాపీగా ఉండాలన్నా, ఏ పని చేయాలన్నా డబ్బు లేకుండా ఏ పని చేయలేము. ఎప్పుడైతే మనం డబ్బుకు విలువిస్తామో ఆటోమేటిక్ ఆ డబ్బు మన దగ్గరకు వస్తుంటుంది. కానీ ఆ డబ్బు రావడానికి ఏ మార్గాలు మన దగ్గర ఉన్నాయి అంటే మై డియర్ ఫ్రెండ్స్, చాలా మందికి తెలిసినటువంటి 2 మార్గాలు ఏంటి అంటే, ఒకటి ఉద్యోగం చేయాలి, రెండోది వ్యాపారం చేయాలి. ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, కానీ ఉద్యోగం చేస్తే మనం హ్యాపీగా ఉండలేము, రైట్? కానీ వ్యాపారం చేయాలి. మరి వ్యాపారం చేయాలంటే మన దగ్గర ఏముండాలి? అసలు దాని స్ట్రాటజీస్ ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మీకు అద్భుతమైన టెక్నిక్ చెప్పబోతున్నా. చాలా సింపుల్. మనం బిజినెస్ చేయాలి అంటే డబ్బు కావాలి, డబ్బు పెట్టుబడి కావాలి, రైట్? ఇది సాధారణంగా బయట జరిగే ప్రతి పని కూడా ఇంతే. డబ్బు పట్టుకరా, నేను బిజినెస్ ఐడియా ఇస్తా, 1 లక్ష రూపాయలతే, 10 లక్షలతే, 20 లక్షలు తీసుకురా. మరి ఏం బిజినెస్ పెడదాం? అద్భుతమైన బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. ఒక రెస్టారెంట్ పెట్టుకుందాం, ఒక ఫ్రాంచైజ్ మోడల్లో టీ షాప్ ఓపెన్ చేద్దాం, చాలా డబ్బులు వస్తాయి, రైట్? మరి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? షాప్ ని మంచిగా నీట్ గా డెకరేట్ చేయాలి, లగ్జరీ ఫర్నిచర్ పెట్టాలి, మంచి డెకరేటివ్ ఐటమ్స్ అన్ని పెట్టాలి. అండ్ ఆ తర్వాత ప్రతి నెల అలా చూస్తూ ఎగ్జాక్ట్లీ ఒక 6 months తర్వాత మన జుట్టు మనం పీక్కోవాలి. ఎస్, అంతే కదా మై డియర్ ఫ్రెండ్స్? ఇప్పుడున్న బిజినెస్ మోడల్ ఇదేనా కాదా మీరు చెప్పండి. మొట్టమొదట ఫస్ట్ డబ్బులు తీసుకురావాలి, 10 లక్షలు 20 లక్షలు. నీట్ గా ఒక షాప్ ను రెంట్కు తీసుకొని బయట పెద్ద పెద్ద బోర్డులు, పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద నేమ్ బోర్డ్స్ పెట్టేయాలి. ఆయన షాప్ ఓపెనింగ్ మామూలుగా చేయొద్దు. ఎమ్మెల్యేను, ఎంపీను, ఆయన తెలిసిన వాళ్ళందరినీ పిలవాలి, అందరికీ స్వీట్లు పంచాలి. వీలైతే పక్క వాళ్ళ దగ్గర 5 లక్షలు 10 లక్షలు అప్పులు చేయాలి. సరిగ్గా 6 నెలలు కాగానే షాప్ బంద్ చేసి మనం ఎక్కడికైనా పారిపోవాలి. ఇది ఎందుకు పెట్టినా బాబు అని తలబట్టుకోవాలి. ఈ సిచ్యువేషన్ ఉందా లేదా ఇప్పుడు చెప్పండి మీరు. ఎస్ ఆర్ నో? ఎక్స్క్యూజ్ మీ మై డియర్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్,
మరి ఇదే బిజినెస్ మోడల్ ప్రజెంట్ ఎస్ లవణ్య గారు, ఎస్ స్వామి సార్, ఎస్ యా, దిస్ ఇస్ ద రియాలిటీ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ట్రాప్ లోనే మనం అందరం ఇరుక్కుంటున్నాం. ఈరోజు చూడండి, ఎవరిని చూసినా కూడా నేను నష్టపోయాను, నేను దాంట్లో పెట్టుబడి పెట్టాను, దీంట్లో పెట్టుబడి పెట్టాను. అందరూ వాళ్ళు ఏ ఉద్యోగాలు చేసినా, ఏ బిజినెస్ చేసినా కూడా బయట నుండి అప్పులు తీసుకొచ్చి మరి వాళ్ళకి తెలియని బిజినెస్ లో డబ్బులు పెడుతున్నారు, లాస్ అవుతున్నారు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చూస్తే చాలా మంది ట్రెడిషనల్ వే ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి అసలు ఏ స్కిల్స్ ఉండవు. స్టాక్ మార్కెట్ అంటారు, క్రిప్టో కరెన్సీ అంటారు, డబ్బులు పెట్టగానే రెండింతలు వస్తాయి, నాలుగింతలు వస్తాయి అనే అందులో విచ్చలవిడిగా డబ్బులు పెడుతున్నారు, వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితి మనకు రావద్దు. ఇలాంటి పరిస్థితి రాకుండా మన జీవితాన్ని ఒక అద్భుతంగా నిర్మించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు 10x వెల్త్ క్రియేటర్ అనే ప్లాట్ఫామ్ ద్వారా కేవలం మీకున్నటువంటి స్కిల్స్ ద్వారా, మీకున్నటువంటి ప్యాషన్ ద్వారా ఒక బ్యూటిఫుల్ బిజినెస్ ని బిల్డ్ చేసి ఈ ప్రపంచంలో అద్భుతంగా ఆర్థికంగా నిలదొక్కున్న వ్యక్తుల్లా ఉండాలనే మిమ్మల్ని తీర్చిదిద్దడానికే మేము ఈ 10x వెల్త్ క్రియేటర్ అనే ప్లాట్ఫామ్ ని నిర్మించడం జరిగింది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మరి నిజంగా ఇలాంటి బిజినెస్ మోడల్ మనకు పనిచేస్తుంటుందా? ఈరోజు చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎవరిని అడిగినా కూడా వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ అంతా తీసుకెళ్లి రకరకాల స్టాక్ మార్కెట్లలో, క్రిప్టో కరెన్సీలో పెట్టడం జరిగింది. ఇది అత్యంత దారుణమైన విషయం. మరి ఇలాంటి పరిస్థితుల నుండి మనం బయటపడాలి, మన సొంతగా ఏదైనా నిర్మించాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, అది ఎక్కడో బయటే ఉండదు. ఇందాక మనకు సార్ చెప్పినట్టు అంతా కూడా మన లోపలే నిర్మితం అవుతుంటది. ప్రతి దాన్ని కూడా ఒక ఇటుకను పేర్చినట్టు ఎప్పుడైతే మన కష్టంతో మనం నిర్మించగలిగితే, మన ఇష్టాలతో, మన నైపుణ్యంతో, మన ప్యాషన్తో, మన స్కిల్స్ తో దాన్ని నిర్మించగలిగితే ఎవరు వచ్చి కూలగొట్టినా కూడా అంతకంటే పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. మరి అలాంటి సామ్రాజ్యాన్ని నిర్మిద్దాం అనుకుందామా, లేకపోతే ఎవరో చెప్పినటువంటి వాళ్ళ మీద నమ్మి మనం పెట్టుబడులు పెడదామా? మీరే చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. పక్క వాళ్ళని నమ్మి పెట్టుబడులు పెడదామా, మనల్ని నమ్మి మన మీద మనం పెట్టుబడి పెట్టుకుందామా? ఒకవేళ మన మీద మనం పెట్టుకుందామంటే ఎస్ అని కామెంట్ బాక్స్ లో, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. యా, లవణ్య మేడం, ఎస్. సమత గారు, ఎస్. కుమార్ సార్, ఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఉన్నాడు. తను మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి. తను అనుకోకుండా ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ 3 రోజులు ఉండాలి, ఒక మీటింగ్ లో పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఒక రోజు ఉన్నాడు, అక్కడ ఫుడ్ తినాలనుకున్నాడు. ఫుడ్ తిందామంటే మనకు తెలిసిన విషయమే, నార్త్ ఇండియా ఫుడ్ ఘోరంగా ఉంటది. ఎవరైనా కూడా మనం తినలేం. ఎవరైనా చూసినా కూడా రొట్టెలు పెడతారు, ఆ బఠానీలతో ఏదో సబ్జీ చేస్తుంటారు, అదే ఫుడ్ పెడుతుంటారు. మనోడు ఒక రోజు కష్టం మీద తిన్నాడు, కానీ అది డైజెషన్ కాలేదు. మరి ఏం చేయాలో అర్థం కాలేదు. 2వ రోజు జరిగింది. ఎట్లయినా సరే ఆంధ్ర భోజనం చేయాలి అనుకున్నాడు. ఆ చుట్టుపక్కల మొత్తం తిరిగిండు మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా దొరకలేదు. ఒక సైడ్ మీటింగ్ టైం అవుతోంది, ఆకలి దంచేస్తోంది, బయట తినలేకపోతున్నాడు. అలానే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆంధ్ర హోటల్ కి కూడా పోలేని పరిస్థితి. మరి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంటీ కడుపుతోనే ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు. సాయంత్రం అయింది, ఎంటీ కడుపుతో ఉన్నాడు, ఖాళీ కడుపుతో, చాలా ఆకలిస్తుంది. ఏదో తిందామని బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో ఫుడ్ తిన్నాడు. ఆయన తెల్లారి తన ఫ్లైట్ ఉంది, హైదరాబాద్కి రావాలి, సాయంత్రం 5ంటికి ఫ్లైట్. సరిగా 3ంటికి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన 3:30కి ఆన్బోర్డ్ అయిండు, లోపలికి వెళ్ళిపోయాడు. షార్ప్ 4 o'clock తనకి స్టమక్ పెయిన్ వచ్చింది, విపరీతమైన కడుపు నొప్పి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళని కలిస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారు. తను ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్ అయిపోయింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. తెలిసిన విషయం ఏంటంటే ఫుడ్ పాయిజన్ జరిగింది తనకి. సరిగ్గా 3 రోజుల తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మళ్ళీ కొత్త ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ తనని ఈ సమస్య 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలు వేధించింది మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి, నాకేం జరిగింది, అసలు నేను తిన్న ఫుడ్ ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్ అయింది అంటే నాకు పడకపోవడం వల్ల. కానీ అదే 20 కిలోమీటర్లు నేను పోయే పని ఉందా అంటే పోలేకపోయినా, ఎందుకంటే నాకు టైం లేదు.
మరి నా పరిస్థితిలో ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని కుర్చీలో కూర్చొని బాధపడుతున్న సమయంలో తన డోర్ ఎవరు కొట్టారనమాట. ఆ డోర్ కొట్టగానే ఇప్పుడు ఎవరు వచ్చారని డోర్ ఓపెన్ చేసి చూశాడు. ఒక పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరం అందించాడు. ఏంటి ఈ ఉత్తరం నాకు ఎక్కడి నుంచి వచ్చిందని చూసి మళ్ళీ పోస్ట్ మ్యాన్ ని చూడగానే వెంటనే తన మనసులో ఒక ఆలోచన దక్కింది. ఎక్కడో ముంబైలో ఉన్న దోస్తు నాకు పోస్ట్ చేస్తే ఒక వ్యక్తి తీసుకొచ్చి నాకు ఉత్తరం అందించాడే, మరి అలాంటిది నేను ఎక్కడో ఉన్న నాకు తినబుద్ధి అవుతుంది, ఎక్కడో హోటల్ ఉంది, అక్కడ ఒక క్లిక్ చేస్తే అక్కడ నుండి ఒక పర్సన్ నాకు ఈ ఫుడ్ ని తీసుకొస్తే ఇంకెంత బాగుండేది, నేను ఈ కడుపు నొప్పితో బాధపడాల్సి వచ్చేది కాదు కదా. మరి ఇలాంటి యాప్ ని ఎందుకు డిజైన్ చేయొద్దు, మరి ఇలాంటి బిజినెస్ మనం ఎందుకు క్రియేట్ చేయొద్దు అనే ఆలోచన తన మనసులో తట్టింది మై డియర్ ఫ్రెండ్స్. ఆయన కేవలం వచ్చినటువంటి ఆ చిన్న ఆలోచనే ఈ రోజు మన ముందు స్విగ్గీలా మనందరికీ కనిపిస్తుంది. ఆ వ్యక్తి కూడా ఎవరో కాదు, శ్రీహర్ష మాజేటి, మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక సార్ చెప్పినట్టు ఒక అద్భుతమైన స్టోరీ చెప్పారు. దశరథ్ మాంజీ తన భార్య చనిపోతే బాధతో, తీవ్ర నిరాశతో ఆ ఊరికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఒక గుట్టని తవ్విండు మై డియర్ ఫ్రెండ్స్. ఆ రోజు మాంజీ తనకు వచ్చిన కష్టాన్ని తీసుకున్నాడు. ఈ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి స్విగ్గీ ఓనర్ శ్రీహర్ష మాజేటి తనకు వచ్చినటువంటి ఆకలి సమస్యను తీర్చుకున్నాడు. ఆకలి సమస్యను తీర్చుకొని ఇలాంటి సమస్య ఇంకెంతో మంది ఫేస్ చేస్తున్నారు, వాళ్ళందరి సమస్యలు కూడా నేను తీర్చాలి అనే ఉద్దేశంతో ఒక సర్వీస్ ని ప్రారంభించడం జరిగింది. అదే ఈరోజు స్విగ్గీగా మన ముందు ఉంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఓన్లీ స్విగ్గీ మాత్రమే కాదు, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే. కానీ ఒక్కసారి ఆలోచించండి, మరి మన జీవితాల్లో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో కష్టం మనం పడుతున్నామే, కానీ ఈ కష్టాలు పడుతూ మనం ఎవరిని నిందిస్తున్నామో తెలుసా? ఈ కష్టాలను తెచ్చిన వాళ్ళని నిందిస్తున్నాం, ఈ కష్టాలను తెచ్చిన భగవంతుని నిందిస్తున్నాం. కానీ ఈ సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు మనం చేయట్లేదు, దానికి కావాల్సిన నైపుణ్యాల్ని మనం పెంచుకోవట్లేదు. ఎప్పుడైతే మన సమస్యకు తగ్గటువంటి నైపుణ్యాన్ని, దాని స్కిల్స్ ని మనం పెంచుకుంటామో, దాన్ని ఒక బిజినెస్ మోడల్ గా తీర్చిదిద్దుతామో, ఆటోమేటిక్ గా డబ్బులు మనం వద్దన్న మన దగ్గరకు వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. అవునంటారా కాదంటారా చెప్పండి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇది కొంచెం ఫన్నీగా ఉంటది. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి బానే ఉన్నాడా? నిజానికి చాలా అందమైన వ్యక్తి. తను అనుకున్నాడు, నా బీటెక్ అయిపోయింది, బయటికి రాగానే ఉద్యోగం కూడా వచ్చేసింది, ఇంకా మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తారు, చూడగానే నాకు అమ్మాయి ఎవరో ఒకరు సెట్ అయిపోతారని చాలా హ్యాపీగా ఫీల్ అయింది మనోడు. తన పేరు అనుపమ్ మిట్టల్. తను నార్త్ ఇండియాలో ఉంటాడు. సరే అనుకున్నట్టుగానే ఒక సంబంధానికి వెళ్ళిండు. కానీ సంబంధం చూడగానే బెడిసి కొట్టింది. ఏమందో తెలుసా? చూసిన అమ్మాయి, నువ్వు నాకు నచ్చలేదని మొహం పట్టుకొని చెప్పేసింది. ఇదేంట్రా బాబోయ్, నేను బాగానే ఉన్నా కదా, నాకేమైంది, అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది అని చాలా బాధపడ్డాడు. సరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరకదు అనుకున్నాడు. మళ్ళీ సెకండ్ మ్యాచ్కి వెళ్ళాడు, అంటే ఇంకో ప్రపోజల్కి వెళ్ళిండు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది బ్రేక్ అయిపోయింది. తన వయసు అప్పుడు 27 ఏళ్ళు. చూస్తుండగా 28 వచ్చినాయి, ఎక్కడ సంబంధాలు సెట్ అవ్వలేదు. చూస్తుండగా 29 వచ్చినాయి, సంబంధాలు సెట్ అవ్వలేదు. చూస్తుండగా 30 వచ్చినాయి, ఇంకా ఒక్క మ్యాచ్ సెట్ అవ్వలేదు. అప్పటికి దాదాపు 50 సంబంధాలు చూస్తుంటాడు. ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ ఒకటే అన్నారు, అయ్యా బాబోయ్, నువ్వెవరన్నా ప్రేమిస్తే కనీసం ఆ అమ్మాయినే తెచ్చుకో, ఇంకా నీకు సంబంధాలు చూడడం వల్ల కాదు. అవునా కాదా మై డియర్ ఫ్రెండ్స్? ఈ రోజు పెళ్లి సంబంధాలు చూడడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అసలు అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు, అబ్బాయి ఎక్కడ ఉంటాడో తెలియదు. అబ్బాయి మన దగ్గర ఉంటే అమ్మాయి దొరకదు, అమ్మాయి మన దగ్గర ఉంటే మంచి అబ్బాయి దొరకడు. మరి నిజంగానే నా ఒక్కనికే ఈ సమస్య ఉందా, లేకుంటే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా ఇదే సమస్య ఉందా అని 30 ఏళ్ళకి తన చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాడు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళందరి పరిస్థితి అంతే ఉంది. అరే అందరం బాగానే ఉన్నాం, బాగానే చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ పెళ్లిళ్ళు మాత్రం కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే నేను ఓన్లీ కేవలం నా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అమ్మాయిలనే చూస్తున్నా. నేను ఢిల్లీలో ఉంటున్నా, నాకు నచ్చిన అమ్మాయి బెంగళూరులో కూడా ఉండొచ్చు కదా, మరి బెంగళూరులో ఉన్న అమ్మాయిని నేను ఎలా చూడగలగాలి అని 31 ఏళ్ల వయసులో తనకు ఐడియా వచ్చింది. ఆ ఐడియాతోనే
తను ఒక అద్భుతమైన కంపెనీని బిల్డ్ చేశాడు మై డియర్ ఫ్రెండ్స్. అది ఈ రోజు కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీ. ఆ కంపెనీ పేరేంటో మీరు గెస్ చేయగలరా? ఎవరైనా చాట్ బాక్స్ లో చెప్పండి. తనకు వచ్చిన సమస్యతోనే తన ఒక అద్భుతమైన బిజినెస్ మోడల్ ని బిల్డ్ చేయడం జరిగింది. ఎవరైనా గెస్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ Shaadi.com. మైండ్ బ్లోన్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమస్య తనకు వచ్చింది. మ్యాట్రిమోనీ, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమస్య తనకు వచ్చింది. తనకు వచ్చిన సమస్య నిజంగా చాలా మంది బాధపడుతున్నారు. మరి వీటికి ఒక సొల్యూషన్ కావాలి, ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కావాలి అనే ఒక అద్భుతమైన మోడల్ ని డిజైన్ చేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక మనం చూసాం ఒక ఆకలైన వ్యక్తి తన ఒక బ్యూటిఫుల్ మోడల్ ని ఎన్నుకొని ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసిండు. అండ్ ఇంకో వ్యక్తి తనకి పెళ్లి కావట్లేదు అని తెలిసి పెళ్లిళ్ళ కోసం ఒక సంబంధాలు చూసి ఒక వెబ్సైట్ ని డెవలప్ చేశాడు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఓలా కావచ్చు, ఓయో కావచ్చు, ఏ కంపెనీ చూసినా కూడా వాళ్ళకి వచ్చినటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఒక బ్యూటిఫుల్ కంపెనీని బిల్డ్ చేశారు. కానీ ఎవరు కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళ లాగా వాడు పెట్టుబడి తెమ్మన్నాడు, వీళ్ళు పెట్టుబడి తెమ్మన్నారు అని 10 లక్షలు 20 లక్షలు అప్పులు చేసి అక్కడ పెట్టుబడి పెట్టలేదు. వాళ్ళు కేవలం వాళ్ళకు వచ్చిన సమస్యను తీసుకోవాలని ప్లాన్ చేశారు. అది ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి, ఈ దేశంలో ఉన్న ప్రజలకి కూడా హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఒక బ్యూటిఫుల్ బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన ముందు కనిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య, అది ఆర్థిక సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్సే కావచ్చు, ఎన్నో సమస్యల్ని మనం రోజు ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ రోజు మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎండాకాలం అసలు మన తెలంగాణలో, ఆంధ్రాలో చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏసీలు తిరుగుతున్నాయి. అంటే మన కోసం మన ఇబ్బందిని అర్థం చేసుకొని ఆ రోజు ఆ కాలంలో ఎవరో ఒకరు ఈ ఎండల తీవ్రతను తగ్గించడానికి ఏదో ఒక సొల్యూషన్ కావాలని ఆలోచించారు కాబట్టే ఈరోజు మనం ఈ ఫ్యాన్ల కింద, ఈ ఏసీల కింద ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వాళ్ళకు వచ్చిన కష్టం నుండే ఒక బిజినెస్ ని బిల్డ్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే పక్క వాళ్ళ ఆనందాన్ని చూసి వాడు బిజినెస్ పెట్టిండు, లాభపడ్డాడు, నేను కూడా అదే బిజినెస్ పెడతాను మీరు పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా ఉన్న డబ్బులన్నీ పోతాయి తప్ప ఎప్పుడు కూడా ఏ బిజినెస్ లో సక్సెస్ కాలేము. ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరు మై డియర్ ఫ్రెండ్స్ రెస్టారెంట్స్ అని, లేకపోతే లాజిస్టిక్ బిజినెస్ లని, లేకపోతే ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్ లని పెడుతున్నారు. దాదాపు పెట్టుబడే 10 లక్షల దాకా అవుతుంది. ఈ 10 లక్షల పెట్టుబడిని ఛాయలు అమ్ముకుంటూ ఎన్ని రోజులు మనం తీయగలం బయటికి? ఒక్కసారి మీరు ఆలోచించండి. సరే లాభాలు తీస్తున్నాం అనుకోండి, 10 లక్షల్ని 20 లక్షల్ని కూర్చడానికి దాదాపు 3 సంవత్సరాలు, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ రావడానికి 3 సంవత్సరాల టైం పడుద్ది. మరి 3 సంవత్సరాలు అయిపోయి నాకు లాభం వస్తుందిరా బాబోయ్ అని కళ్ళు మూసుకొని ఎదురు చూస్తుంటే, అదే టైంకి అదే షాప్ పక్కన ఇంకొకటి షాప్ ఓపెన్ చేసి కొత్త పేరు పెట్టుకుంటాడు. ఇంకేముంది, మొత్తం లాస్. వచ్చే లాభం అంతా వాడు తింటూ కూర్చుంటాడు. ఇది జరుగుతుందా లేదా మీరు ఒకసారి ఆలోచించండి. మై డియర్ ఫ్రెండ్స్, మరి మేము చెప్పే ఈ బిజినెస్ మోడల్ కి, ఇప్పుడు మనం పెడుతున్నటువంటి బిజినెస్ మోడల్ కి ఒక చాలా గ్యాప్ ఉంది, చాలా తేడా ఉంది. మరి ఆ తేడా ఏంటి? అసలు మరి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే మనం నిజమైన బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే మై డియర్ ఫ్రెండ్స్, దీనికి ఒక బ్లూ ప్రింట్ ఉంది, ఒక 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఎవరైతే ఈ 3 స్టెప్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తారో ఖచ్చితంగా బ్యూటిఫుల్ బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మరి దీనికోసం సార్ ముందే చెప్పారు ఇంతకు ముందు, మేము ఆల్రెడీ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే వాళ్ళ జీవితాల్లో పూర్తిగా మార్పు చెందాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా 1-to-1 గా మేమే హెల్ప్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తూ, ఎట్ ద సేమ్ టైం వాళ్ళతో బిజినెస్ ని బిల్డ్ చేయించడానికి మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే యాక్షన్ టేకర్స్ ఉంటారో, ఎవరైతే యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారో, వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి అద్భుతమైన అవకాశం. అండ్ ఇక్కడ గ్రేట్ న్యూస్ ఏంటి అంటే, సార్ చెప్పినటువంటి ఆ ప్రైస్ 1 lakh మాత్రం కాదు, దెర్ ఈస్ ఏ హ్యూజ్ డిస్కౌంట్, పెద్ద ఒక గ్రేట్ ఆఫర్ కూడా ఉంది. అండ్ లాస్ట్ లో మనం ఆఫర్ కూడా తెలుసుకుంటాం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది పుడుతున్నారు,
కొన్ని కోట్ల మంది పోతున్నారు. కానీ ఒక మనిషి అవతారంలో మనం ఇక్కడికి వచ్చి ఈ రోజు సండే అయినా కూడా నా జీవితాన్ని మార్చుకోవాలని ఇక్కడ కూర్చున్న మీరంతా కూడా రియల్లీ గ్రేట్ పీపుల్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మనం కూడా అందరిలానే వచ్చి ఎంతో కొంత సంపాదించి మన పిల్లలకి పెళ్లిళ్ళు చేసి మనం కూడా పైకి వెళ్ళిపోదామా? లేదు, ఈ భూమి మీదకి వచ్చినందుకు నేను ఏదో ఇంపాక్ట్ చేయాలి. ఇది ఒక బీహార్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి దశరథ్ మాంజీ ఈరోజు తన పేరు మీద ఒక రోడ్డు ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం చూస్తుంటే అనుపమ్ మిట్టల్ కావచ్చు, శ్రీహర్ష మాజేటి కావచ్చు, వాళ్ళు కేవలం మామూలు మనుషుల పుట్టలేదు, మనలాగానే పుట్టారు, కానీ మామూలు పనులు చేయలేదు. ఈ రోజు వాళ్ళు ఏంటో వాళ్ళ ముద్రని ఈ రోజు మన ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో మన దేశంలో వేయడం జరిగింది. మరి మనం కూడా అలాంటి ముద్ర వేద్దామా, లేకపోతే అందరిలానే మన జీవితాన్ని ముగిద్దామా? మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. జీవితం మనకి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తుంటది. ఎవరైతే ఆ అవకాశాన్ని పట్టుకుంటారో వాళ్ళ జీవితంలో ఈజీగా హైయెస్ట్ పొజిషన్కి వెళ్తారు. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా నేను కూడా నా జీవితంలో ముందుకు రావాలి అనుకున్నప్పుడు నా మెంటర్ ఒక సజెషన్ చేశాడు. రామ్ ప్రసాద్, నిన్ను ఎవరైనా నమ్మాలి అంటే, నీకు ఒక సమాజంలో గుర్తింపు ఉండాలంటే యూ షుడ్ బికమ్ ఏ ఆథర్, నీకు అథెంటిసిటీ ఉండాలి అంటే నేను అన్నా, మరి అథెంటిసిటీ కావాలంటే నేనేం చేయాలి సార్? నాకు అథారిటీ రావాలంటే నేనేం చేయాలి అంటే, ఖచ్చితంగా నువ్వు ఆథర్ కావాలి, నువ్వు ఒక రైటర్ కావాలి, నువ్వు ఒక బుక్ పబ్లిష్ చేయాలి అని చెప్పాడు మై డియర్ ఫ్రెండ్స్. ఆయన నిజంగా అనిపించింది, నేను బుక్ పబ్లిష్ చేయగలనా, నా వల్ల అవుతుందా అని నేను అనుకున్నా. కానీ మై డియర్ ఫ్రెండ్స్, వితిన్ ఒక 6 నెలలలోపు నా బుక్ నేను రాయడం జరిగింది, దాన్ని పబ్లిష్ కూడా చేయడం జరిగింది. అది 2014లో. ఆయన ఇప్పుడు సెకండ్ బుక్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే మా మెంటీస్ గా జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా ఒక బుక్ ని తీసుకురావడం జరుగుతుంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి, గైడెన్స్ లేకుండా బుక్ రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ బుక్ లో ఏం రాస్తారో కూడా వాళ్ళకి తెలియదు. కానీ శ్రీహర్ష మాజేటి, అనుపమ్ మిట్టల్ లాంటి వాళ్ళు రాసే బుక్లలో ఒక థ్రిల్లింగ్ ఉంటుంది, ఒక లైఫ్ జర్నీ ఉంటుంది, లైఫ్ సక్సెస్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి. మరి లైఫ్ లో సక్సెస్ కావాలి అంటే ప్రతి దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతారో వాళ్ళే జీవితంలో ముందడుగులు వేస్తుంటారు. సో మరి ఈ ప్రాసెస్ ఏంటి? ఒక బుక్ రాయాలనుకున్నా, ఒక బిజినెస్ పెట్టాలనుకున్నా, మనం ముందడుగు వేయాలనుకున్నా కూడా మనకు కావాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు కావాల్సింది ఒక ఐడియా. మరి ఐడియాలు ఎక్కడి నుండి వస్తాయి అంటే, ఇందాక సార్ చెప్పినట్టు ఐడియాలు బయట నుండి ఎక్కడో రావు మై డియర్ ఫ్రెండ్స్, అవి మన లోపలే ఉంటాయి. మనల్ని మనం గుర్తించిన ప్రతిసారి, రైట్, ఈ ప్రాబ్లం నాకు వచ్చింది, ఈ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేసుకోగలిగిన, సో ఇదే ప్రాబ్లం చాలా మందికి వస్తుంది, ఈ ఐడియాని తీసుకొని నేను ఒక బిజినెస్ గా మార్చుకోవచ్చు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతుంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడే ఒక ఘోరమైన కిటుకు ఉంది. ప్రతి మనిషికి ఒక రోజుకి 70,000 ఆలోచనలు వస్తుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. 1 కాదు 2 కాదు, 70,000 ఆలోచనలు. దాంట్లో బిజినెస్ మోడల్స్ ఉండొచ్చు, దాంట్లో పక్క వాళ్ళ మీద కోపాలు ఉండొచ్చు, పక్క వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు. కానీ మరి ఈ 70,000 ఆలోచనలో ఒక విన్నింగ్ ఐడియాని ఎలా సెలెక్ట్ చేయాలి అనేదే టఫెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మనము మిడిల్ క్లాస్ లో ఉన్నాము, మనం ఫెయిల్ అవడానికి పుట్టలేదు. ఒకసారి ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి లాస్ అయిపోతే మనల్ని బయటికి తీసుకురావడానికి ఎవ్వరు కూడా ముందుకు రారు. మరి చెప్పండి, ఈ సమయాల్లో ఈ ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి కాకపోతే ప్లాన్ సి అంటూ అప్ టు జెడ్ వరకు మనం ప్లాన్ చేస్తూ కూర్చుందామా? లేదు, నేను పట్టుకునేదే అద్భుతమైన విన్నింగ్ ఐడియా కావాలి, అదే అద్భుతమైన బిజినెస్ కావాలని అనుకుందామా? మరి ఎవరైతే ఇప్పుడు చేసే బిజినెసే ఫస్ట్ బిజినెస్ కావాలి, నేను ట్రయల్ చేసే పరిస్థితుల్లో లేను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఎస్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మరి నిజంగానే ఒక ఐడియా ఉంది, ఐడియా ఉంటే సరిపోతుందా అంటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఐడియా తర్వాత అద్భుతమైన స్టెప్. చాలా మంది ఈ ఐడియా దగ్గరే ఫెయిల్ అవుతుంటారు. అండ్ ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ దాన్ని ఒక ప్రొడక్ట్ గా, ఒక సర్వీస్ గా మార్చగలగాలి. ఒక ఐడియాని సర్వీస్ గా, ఒక ప్రొడక్ట్ గా మార్చినంత వరకు ఆ ఐడియాకి అసలు వాల్యూ ఉండదు. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి విషయం కూడా ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా
రెండు సార్లు పుట్టింది. ఒకటి మనిషి మెదడులో పుట్టింది, ఆయన రెండోసారి అది భూమి మీదకి వచ్చింది. ఆ భూమి మీదకి రావడమే రెండో పుట్టుక దానికి. చాలా మందికి ఐడియాలు ఇక్కడికి వస్తాయి, కానీ భూమి మీదకి రావడానికి టైం తీసుకుంటే అసలు భూమి మీదకి రాకుండానే పోతాయి. మరి మీకు ఎన్నిసార్లు ఐడియా వచ్చిందా మై డియర్ ఫ్రెండ్స్? ఒకసారి మీరు ఆలోచించండి. అసలు ఏ ఐడియా రాకుండా ఉందా? ఖచ్చితంగా మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఐడియా వస్తూనే ఉంటుంది. కానీ దాన్ని మన నుండి బయటికి తీసుకురావడానికి మనకున్న ధైర్యం సరిపోదు. ఏహే, ఈ ఐడియా ఎక్కడ పనిచేస్తుంది? ఈ ఐడియాకి వాల్యూ ఉందా? ఈ ఐడియాకి డిమాండ్ ఉందా? కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఐడియాని ఒక ప్రొడక్ట్, ఒక సర్వీస్ గా తీసుకురావాలి అంటే మన చుట్టుపక్కల ఒక ఎనర్జీ సిస్టమ్ ఉండాలి. మనం ఆ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉండాలి. ఆ ఎనర్జీ పీపుల్ తో మనం కనెక్ట్ అయి ఉండాలి. ఒక హై నెట్వర్క్ పీపుల్ తో మనం ఉండగలగాలి. కానీ మనం ఎక్కడ ఉంటామో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మనకు ఐడియా వస్తుంది, మన పక్కన దోస్తు ఉంటాడు, వాడితో చెప్పుకుంటాం నాకు ఈ ఐడియా వచ్చిందని. ఏ ఊకో, నీకు ఐడియా అయితే నువ్వు బిజినెస్ చేస్తావా? ఏ ఐడియా పనికిరాత్తి, నువ్వు పక్కన కూర్చో. రైట్ మై డియర్ ఫ్రెండ్స్? అండ్ మన భార్యలతో, మన భర్తలతో షేర్ చేసుకుంటాం. నీకు వచ్చింది, ఫస్ట్ ఇది అన్నం పెట్టు. నీకు వచ్చిందా? నువ్వైతే ఫస్ట్ బయటికి పోయి పని చేసుకొని రావు. ఈ మాటలు వింటామా కాదు మై డియర్ ఫ్రెండ్స్? ఇంతే కాదు, ఈవెన్ ఈ ఐడియాతో మనం బ్యాంకులకు వెళ్ళినా కూడా ఆ బ్యాంకు మేనేజర్ కిందికి మీదకి చూసి నవ్వి, సరే నీలాంటి వాళ్ళని మస్తు మంది చూసినాక నువ్వు బయటికి వెళ్ళిపో అంటారు. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళెవరు కూడా మన ఎనర్జీతో కనెక్ట్ అయి ఉండరు. వీళ్ళెవరికి కూడా ఒక నెట్వర్క్ అనేది ఉండదు. ఎప్పుడైతే నిజంగా మీకు వచ్చిన ఐడియాని వ్యాలిడేట్ చేయడానికి, ఇది నిజంగా పనిచేస్తుందని చెప్పడానికి ఒక గైడెన్స్ కానీ, ఒక మెంటర్ కానీ, ఒక గురువు కానీ లేనప్పుడు మనం జీవితంలో ఎలా సక్సెస్ అవుతాం ఒకసారి చెప్పండి. మన జీవితంలో ముందడుగు వేయాలంటే ఎవరైనా మనకు గైడెన్స్ ఉండాలి కదా. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనం స్కూల్కి వెళ్తాం, వెళ్ళినప్పుడు మనకు పలక మీద ఏం రాయాలో తెలియదు. అంటే ఇలానే ఉండాలా అంటే సార్లు ఎట్లా చెప్తే అట్లనే రాసినాం, దాన్నే అనుకున్నాం. అప్పుడే మనము ఒక్కొక్క అక్షరాన్ని నేర్చుకొని ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. అప్పుడు మనం అడగలేదు అంటే ఇట్లనే ఎందుకు ఉండాలి అని. ఎందుకంటే వాళ్ళు మన గురువులు, వాళ్ళకు తెలుసు అని మన మైండ్ ని కంప్లీట్ గా ఎంటీ చేసుకున్నాం. గురువులు చెప్పింది విన్నాం, మన మెంటర్స్ చెప్పింది విన్నాం కాబట్టి మనము ఎంతో కొంత జ్ఞానం సంపాదించగలిగినాం. కానీ మనం అప్పుడు సంపాదించిన జ్ఞానంతో ఈ రోజు ఇక్కడికి వచ్చాం, కానీ ఆ జ్ఞానం మనల్ని ఇంకా ముందుకు మాత్రం తీసుకెళ్ళలేదు. ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఈ రోజు ఈ 21st సెంచరీలో నడుస్తున్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ ని మనం నేర్చుకోవాలి. వాటిని మనం మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఎప్పుడైతే వాటిని నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తామో ఆటోమేటిక్ గా జీవితంలో ఈ రోజు ఇక్కడ ఉన్న స్థాయి నుండి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక ప్రొడక్ట్ వచ్చింది అనుకోండి, చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఎస్, నాకు రెస్టారెంట్ పెట్టాలని ఐడియా వచ్చింది, రైట్ తీసుకో, బస్ స్టాండ్ పక్కన ఒక షెటర్ తీసుకోవాలి, అద్భుతంగా డెకరేట్ చేయాలి, దాంట్లో డైరెక్ట్ మనము ఫుడ్ ని డెలివర్ చేయాలి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నిజానికి మీరు చూడండి, ఒక పెద్ద పెద్ద కంపెనీస్ ఇవి కూడా ఆ రకంగా ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేయవు. దానికి ఒక మోడల్ పెట్టుకుంటాయి, దాని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చూపిస్తాయి అనమాట, ఇది ప్రొడక్ట్, ఒకసారి యూజ్ చేసి చూడండి బాగుందా అని దాని మీద రివ్యూ తీసుకుంటాయి. దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ప్రతి దాన్ని డిటెక్ట్ చేస్తుంటాయి. అండ్ దాన్ని డెమో పీస్ అంటారు, డెమో మోడల్స్ అంటారు. ఎప్పుడైతే వాటికి అథెంటిసిటీ వచ్చిన తర్వాత దానికి పేటెంట్ అయినా తీసుకుంటారో, లేకపోతే దానికి కావాల్సినటువంటి కొన్ని లీగల్ యాక్షన్స్ అన్ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ మార్కెట్ లోకి వస్తారు. కానీ మన ప్లాన్ ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఐడియానే ఉండదు, ప్రొడక్ట్ కాపీ చేస్తాం, వెంటనే మార్కెట్ లోకి పెడతాం, అండ్ విత్ ఇన్ ఒక 6 months నుండి 1 year 2 years లోపల లాస్ అయిపోయింది అని బిజినెస్ ని బదనాం చేస్తున్నాం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఫెయిల్ అయ్యే బిజినెసే లేదు. ప్రపంచంలో ఫెయిల్ అయ్యే బిజినెసే లేదు. బిజినెస్ లో చేసే ప్రయత్నాలు మాత్రమే ఫెయిల్ అవుతున్నాయి. నిజంగా సరైన ప్రయత్నాన్ని మనం పట్టుకొని ముందుకెళ్తే డెఫినెట్ గా ఆ బిజినెస్ ని సక్సెస్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి అంటే, ఒక ఐడియా వచ్చింది, దాన్ని ప్రొడక్ట్ గా మార్చినాం. ప్రొడక్ట్ గా మార్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ ని ఎవరు కొననంత వరకు, దాని నుండి డబ్బు సంపాదించినంత వరకు అది సక్సెస్ఫుల్ బిజినెస్ కాదు, సక్సెస్ఫుల్ మనీ ప్లాన్ కానే కాదు. సో మరి ప్రొడక్ట్ ని తీసుకొచ్చినాం, దాన్ని మార్కెట్ లోకి ఎట్లా తీసుకెళ్ళాలి, దాని డిమాండ్ ఎట్లా
చెక్ చేయాలి. ఒకవేళ డిమాండ్ లేకపోతే దానికి డిమాండ్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాని ప్రైసింగ్ ఎలా పెట్టాలి అనే ప్రతి స్టెప్ మేము ఈ మాస్టర్ మైండ్ మా సిగ్నేచర్ ప్రోగ్రామ్ లో మీకు వివరించడం జరుగుతుంటుంది. దీన్నే మేము సక్సెస్ మనీ బ్లూ ప్రింట్ అంటాం. అండ్ చాలా మంది ఎవరు కూడా ఈ బ్లూ ప్రింట్ ని వాళ్ళు యూజ్ చేయరు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎస్, ఎక్స్క్యూజ్ మీ. యా, సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక సక్సెస్ఫుల్ మనీ బ్లూ ప్రింట్, నిజంగా మీ జీవితంలో డబ్బు సంపాదించాలి అంటే ఇది ఒకటే ఫార్ములా, ఇంతకు మించి వేరే ఫార్ములానే లేదు. ఈరోజు రిలయన్స్ వాళ్ళని చూడండి, లేకపోతే టాటా వాళ్ళని చూడండి, అండ్ డిమార్ట్ వాళ్ళని చూడండి, ఎక్కడ ఏ షాప్ పెట్టాలన్నా కూడా వాళ్ళకి ఎంతమంది టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు, అసలు వాళ్ళ బయ్యింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఇక్కడ ఏ రేంజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ రేట్లు ఎంత ఉండాలి, ఏ రేట్ పెడితే వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కొంటారు అని ప్రతి దాన్ని అనలైజ్ చేసుకొని ఒక సంవత్సరం తర్వాత మార్కెట్లోకి దిగుతారు. ఈ రోజు ఈవెన్ ఒక బట్టల షాప్ పెట్టాలనుకున్నా కూడా, సిఎంఆర్ లాంటి పెద్ద పెద్ద షాప్స్ పెట్టాలన్నా కూడా మినిమం 1 year ముందు నుండి అసలు ఎంత సేల్స్ అవుతున్నాయి, ఎన్ని షాప్స్ ఉన్నాయి, దీని వీళ్ళ పాపులేషన్ ఎంత, ఈ ఏరియాకు ఎంత గ్రోత్ ఉంది అని అన్ని చూసుకున్న తర్వాతనే షాప్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. కానీ అలాంటిది మనము ఒక రూపాయిని కష్టపడి చెమట వచ్చి అన్నిటిని బ్యాంక్ లో దాచుకొని మన ఫ్రెండ్స్ ని, మన ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంకో లక్ష డబ్బులు అడిగి అన్నిటిని కూడబెట్టుకొని 20 లక్షలు 30 లక్షలు తెచ్చుకొని ఈ ప్లాన్ ఏమి లేకుండా కళ్ళు మూసుకొని ఒక బాయిలో వదిలేసినట్టు డబ్బులు వదిలేస్తున్నాం. మరి ఈ బ్లూ ప్రింట్ లేకుండా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంకా డబ్బులన్నీ అటైపోతాయి, కానీ మన దగ్గరికి వస్తాయి తిరిగి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా మంది నష్టపోతున్నారు కాబట్టి వీళ్ళందరినీ ఇంకా ఇలా నష్టపోనివద్దు. వాళ్ళకు ఒక స్ట్రాటజీ చెప్పాలి, అండ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయించడానికి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మనం ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో సార్ని కలవడం జరిగింది. అండ్ సంపత్ సార్ కూడా దీనికి చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అవ్వడం అనేది రియల్లీ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా ఒక మైండ్ సెట్ ఒకవైపు పనిచేస్తుంటే బిజినెస్ ఇంకో వైపుగా పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ బిజినెస్ 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు. కానీ చాలా మంది ఈ మైండ్ సెట్ లేకుండా బిజినెస్ పెడతారు, చాలా మంది అసలు బిజినెస్ లేకుండా మైండ్ సెట్ తోని బిజినెస్ పెడతారు, అట్లా లాస్ అవుతారు, ఇలా లాస్ అవుతారు. ఎవరైతే బిజినెస్ ప్లస్ మైండ్ సెట్ ఈ రెండింటిని పట్టుకొని ప్యారలల్ గా ముందుకెళ్తారో ఇది ఫెయిల్ ప్రూఫ్ బిజినెస్ మోడల్ అవుతుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గోల్డ్ మెంబర్షిప్, దీంట్లో కంప్లీట్ ఒక 1 year మీకు మేము చెప్పినటువంటి రికార్డింగ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అంతేకాకుండా మీకు 1-to-1 సెషన్స్ కంప్లీట్ గా ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ మీతో కమ్యూనికేట్ అవుతూ ఏ బిజినెస్ మీకు సూట్ అవుద్ది, మీకు స్పెషల్ గా సూట్ అయ్యే బిజినెస్ ఏంటి, అందరూ పెట్టే బిజినెస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, కేవలం మీకు మాత్రమే యూనిక్ బిజినెస్ మోడల్ ని డిజైన్ చేసుకొని మీతో ఒక మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉండాలి, అసలు దానికి ఎలాంటి ప్రమోషన్ చేయాలి అనే అద్భుతమైన విషయాల్ని కూడా మేము మీకు షేర్ చేయబోతున్నాం. అండ్ ఇంతే కాకుండా ఈ 4 months లో డబ్బులు సంపాదించడం ఒకటే కాకుండా మన రిలేషన్స్ ని ఎట్లా మెరుగుపరచుకోవచ్చు, మన హెల్త్ ని ఎట్లా మెరుగుపరచుకోవచ్చు, అండ్ మన ప్యాషన్ తో ఎలా కనెక్ట్ అయి ఉండొచ్చు అనే విషయాలు మనం తెలుసుకుంటాం. కానీ ఈ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఒక అద్భుతమైన ఆఫర్, ఇది నిజంగా చాలా అద్భుతమైన ఆఫర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కేవలం 1 lakh రూపీస్ కాదు, 19,919 రూపీస్ మాత్రమే. దీంట్లో మీకు కంప్లీట్ రికార్డింగ్స్ తో పాటు మీకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం అనుకుంటాం ఏంటి సార్ ఇంత డబ్బులు పెట్టాలా అని. మై డియర్ ఫ్రెండ్స్, నిజానికి ఇది 4 month సెషన్. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ ని ఎట్లా నడిపించాలో నాకు అర్థం కాలేదు. అండ్ దీనికోసం ఒక బిజినెస్ సెషన్ ని అటెండ్ అవ్వడం జరిగింది. ఆ బిజినెస్ సెషన్ కి అటెండ్ కావాలి అంటే 2 days ప్రోగ్రామ్ అది. ఆ 2 days ప్రోగ్రామ్ కి వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారంటే 25,000, అక్షరాల 25,000 రూపాయలు. నేను షాక్ అయినా, 25,000 కట్టాలా నేను 2 రోజుల కోసమా? కట్టలేదు. ఎందుకంటే అప్పుడు నేను మిడిల్ క్లాస్, అంటే నా మైండ్ సెట్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అనమాట.
25,000 కట్టి నేర్చుకునేది ఏముంది, బుక్ కొనుక్కొని చదువుకుంటే అయిపోద్ది కదా అని బుక్ కొనుక్కొని చదివిన. సంవత్సరం గడిచింది మై డియర్ ఫ్రెండ్స్, ఏ మార్పు రాలే నాలో. ఆ బుక్ ఏ మార్పు తీసుకురాలే. రోజు యూట్యూబ్ వీడియోలు చూసేవాడిని బిజినెస్ ఎట్లా నడిపించాలని, ఏ మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుంది. మరి ఏం చేయాలి అని ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ తర్వాత ఆ మెంటార్నే కలిసిన. అండ్ అప్పుడు 1 ఇయర్ బ్యాక్ 25,000 ఉండేది, అప్పటికి 38,000 అయింది. తప్పదు, అప్పుడు అనిపించింది ఖచ్చితంగా నాకు ఇది కావాలి, నేను నేర్చుకోవాల్సిందే అని ఆ అమౌంట్ కట్టి ముంబై వెళ్ళి మరి అక్కడ 2 days ఉండి నేను ఈ సెషన్స్ అటెండ్ కావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఈ రోజు మనకు అద్భుతమైన అవకాశం ఏంటంటే, మనం ఉన్న ప్లేస్ లోనే ఉండి ఇలాంటి విలువైన విషయాలు మనం నేర్చుకుంటూ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ మరో అద్భుతమైన విషయం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు, ఇలాంటి సెషన్స్ రోజు నడుస్తూనే ఉంటాయి. కానీ మనం విన్నంత మాత్రాన మన జీవితాల్లో ఎలాంటి మార్పు రాదు. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా మనకి మెంటర్స్ ఉండాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు సండే అయినా కూడా ఒక కామన్ సెన్స్ తో నా జీవితంలో మార్పు రావాలి అని మీరు ముందుకు వచ్చారు. కానీ ఎవరైతే కరేజియస్ గా డిసిషన్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంటది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా 1-on-1 సెషన్ లో మాతో మాట్లాడొచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండుండొచ్చు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, మా దగ్గరికి వచ్చినటువంటి మెంటీస్ కొంతమంది మీలానే ఇలానే వెబినార్స్ అటెండ్ అయిన తర్వాత చాలా టైం జరిగిన తర్వాత నిజంగా వాళ్ళ జీవితంలో మార్పు రావాలి అనుకుని వాళ్ళు కూడా ఈ గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు వాళ్ళు వాళ్ళ సొంతగా వాళ్ళ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా ఈ రోజు మనం ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయకుండా, డబ్బుల్ని ఎలా క్రియేట్ చేయాలో ఒక మంత్రాలు లేకుండా మనం బయట బ్యాంకుల లోన్ తీసుకుంటున్నాం. మనం సంపాదించిన సంపాదన అంతా కూడా అప్పులు లెక్క వడ్డీ లెక్క బయట కడుతూనే ఉన్నాం. ఎప్పుడైతే దీన్ని యూటర్న్ తీసుకొని మనం ఆడుతున్న గేమ్ ని తిప్పి మనమే ఎలా డబ్బులు సంపాదించే సోర్స్ గా మనం మారగలిగితే మనము ప్రపంచంలో విజేతలుగా మారుతాం. మనము ఎన్ని రోజులు చూస్తున్నటువంటి ఒక దశరథ్ మాంజీలా ఉండగలుగుతాం. మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శ్రీహర్ష మాజేటిలా ఉండగలుగుతాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అనుపమ్ మిట్టల్లా ఉండగలుగుతాం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ 19,990లో మీరు అసలు ఒక బుక్ ని కూడా ఎలా రాయాలి, మీరు ఒక ఆథర్ కావాలంటే ఏం చేయాలి, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అసలు ప్రింటింగ్ ఎక్కడ చేయించాలి, అసలు ఆ బుక్ లో ఎలాంటి కంటెంట్ ఉండాలి, అండ్ ప్రతి విషయాన్ని కూడా మేము దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే, మా మెంటీస్ కూడా మాతో పాటుగా బుక్ రైటింగ్ సెషన్స్ లో ఉంటున్నారు. అండ్ వితిన్ ఒక 4 months లోపల వాళ్ళ బుక్స్ కూడా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా ఇది ఒక లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ సెషన్. సో ఐ హోప్ ఇది మీరు యూజ్ చేసుకుంటారు అని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ 1-to-1. సంపత్ సార్ నంబర్ ఉంది కదా, యూ కెన్ అప్రోచ్ దేర్. అండ్ లెట్స్ క్లోజ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. Yeah, let's close the session, my dear friends. Thank you so much.